100 గజాలు ₹1,00,000 మాత్రమే. 100 గజాలు ₹1,00,000 అనగానే చాలా మంది నవ్వారు. ఒక కళ పుట్టిన రోజు ఈరోజు. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ యొక్క ప్రస్థానం ఈ విధంగా సాగింది. అసలు రఘు బర్లా అనేవాళ్ళు ఎవరు? అసలు ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ మార్కెట్లోకి ఎందుకు వచ్చారు? ఏ ఉద్దేశంతో వచ్చారు? ఈ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ని స్థాపించాలని ఎందుకు అనిపించింది? సో దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఏ విధంగా తీసుకొచ్చాము, మార్కెట్లో కాంపిటీషన్ ఉన్న ప్రాజెక్టులు ఎన్ని ఉన్నా సరే మేము ఎందుకు సక్సెస్ అయ్యాము, మా జర్నీ ఎలా సాగింది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. హాయ్ అండి, వెల్కమ్ టు ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్. దిస్ ఇస్ రఘు బర్లా, ఫౌండర్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్. దాదాపుగా 12 ఏళ్ల రియల్ ఎస్టేట్ అనుభవం, ఎన్నో కంపెనీల్లో ఎన్నో సెగ్మెంట్స్లో చేసిన నా అనుభవం, ఓపెన్ ప్లాట్ దగ్గర నుంచి కమర్షియల్ ప్రాజెక్ట్ వరకు, గజం ₹100, ₹1000 నుంచి గజం ₹1,00,000, కోటి ఆ పై ప్రాజెక్టులు కూడా చేసిన అనుభవం. నాకు ఒక కళ ఉండేది, ఆ కళ పుట్టినరోజు ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ పుట్టినరోజు ఒకటే. ఎందుకనంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక కళ ఉంటుంది, తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని. కానీ ఆ కళను నెరవేర్చుకోరు జీవితాంతం. ఎందుకనంటే భయం, ఎక్కడ మోసపోతామో ఎక్కడ నష్టపోతామో అని. ఒక సామాన్యుడు ధైర్యంగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మార్కెట్లో అమ్మాల్సింది ప్లాట్లు కాదు, వాస్తవానికి అమ్మాల్సింది నమ్మకం, ట్రస్ట్. ఆ ట్రస్ట్ అనేది ఎలా బిల్డ్ చేయాలి? సో నేను కూడా చాలా కంపెనీస్లో వర్క్ చేసి అక్కడ నేను ఉండలేక, అక్కడ జరుగుతున్న ఇబ్బందులు నేను చూడలేక, నన్ను నమ్మి వచ్చి ఇన్వెస్ట్ చేసే కస్టమర్ని 100% అతనికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కొన్ని చోట్ల నేను నిలబడలేకపోయాను, బయటకు వచ్చాను. ఒక సామాన్యుడిగా మొదలైన నా ప్రస్థానం ఈరోజు కొన్ని లక్షల కుటుంబాలకి ఆధారం అవబోతుంది, కొన్ని వందల కుటుంబాలకి జీవనోపాధి అవబోతుంది. ఇటువంటి వందల వేల లక్షల కుటుంబాలకి మనం ఆదర్శంగా నిలవాలి అని అంటే ఏ విధంగా బిజినెస్ని రన్ చేయాలి, ఎంత ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఎంత లీగాలిటీ అనేది ఉండాలి, ఎంత భరోసా అనేది ఉండాలి అని చెప్పేసి నా ప్రతి ఒక్క అడుగు సామాన్యుడి కోసమే వేశాను. అయితే స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర డబ్బు లేదు, ఆస్తులు లేవు, పెట్టుబడులు లేవు, ఏమీ లేకపోయినా ఒక నమ్మకం అనే ఒక పునాది రాయితో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించవచ్చు అనే ఒక ప్రగాఢమైన నమ్మకంతో ప్రతి సామాన్యుడికి ఉండే కళను నెరవేర్చాలి, ప్రతి సామాన్యుడిని కూడా భూ యజమాని చేయాలనే ఉద్దేశంతో నేను ముందడిగేయడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా ఒక 100 గజాల భూమిని ₹1,00,000 ఇవ్వాలని స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రస్థానం ఎలా ఉందంటే నా దగ్గర డబ్బు లేదు, వెంచర్ అయ్యాలన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. ఒక జెన్యూన్గా మనం ఉన్నట్టు ట్రాన్స్పరెంట్గా మార్కెట్లోకి వెళ్తే నమ్మడానికి, అంటే నమ్మకస్తుడిపై ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది కస్టమర్లు ఉన్నారు. ఇక్కడ కస్టమర్లు అందరూ కూడా ఏంటంటే ప్లాట్లు కాదు కొనాల్సింది, నమ్మకాన్ని కొనాలి, ట్రస్ట్ అనేది కొనాలి, గ్యారంటీ అనేది కొనాలి అనే ఉద్దేశంతో 2025 జనవరి 10వ తారీఖు మొట్టమొదటిసారిగా సంక్రాంతికి వస్తున్నాము, ₹1,00,000 రెడీ చేసుకోండి, 100 గజాల ప్లాట్ ఇస్తానని రియల్ ఎస్టేట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 100 గజాల ప్లాట్ని ఇంట్రడ్యూస్ చేసిందే ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్. సో ఆ తర్వాత ఆ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది నన్ను బిలీవ్ చేసి, నన్ను ట్రస్ట్ చేసి ఆ రోజు ప్లాట్కి 10,000 బుకింగ్ కట్టమంటే బుకింగ్ కట్టారు. సో తర్వాత మొట్టమొదటి సైట్ విజిట్ని వినూత్నంగా రియల్ ఎస్టేట్ చరిత్రలో అదొక కొత్త ప్రస్థానం. ఒక బస్సులో అంటే ఒక కస్టమర్ని కలిపి సైట్ విజిట్కే తీసుకెళ్ళిన ప్రస్థానంలో ఏకంగా 10ల సంఖ్యలో కస్టమర్లని బస్సు ఎక్కించి బస్సులో తీసుకెళ్ళి అందరికీ ఒకరికొకరు పరిచయం చేస్తూ అసలు రియల్ ఎస్టేట్ పై అవగాహన కల్పిస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సామాన్య మధ్యతరగతి వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే భయపడతారు, డబ్బు లేక కాదు, నమ్మకం లేక.
ఆ నమ్మకాన్ని మనం కలిగిద్దాము, ఆ నమ్మకాన్ని మనం క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా దర్శి తానం చింతల గ్రామంలో ఫస్ట్ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్లోనే మీతో మాట్లాడుతున్నాను. మొట్టమొదటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు తక్కువ బడ్జెట్లో, అంటే 100 గజాలు ₹1,00,000 అనగానే చాలామంది నవ్వారు. చాలామంది ఆన్లైన్లో యాడ్స్ చూసి ఇది కొత్త రకం మోసం అన్నారు. ఎందుకనంటే 100 గజాల ప్లాట్ ₹1,00,000 వస్తుందంటే ఎవరు నమ్మలేదు. వస్తుంది, ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది అనేది తెలియజేయాలని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లా దర్శి తానం చింతల్లో ఈ 20 ఎకరాల పొలం తీసుకోవడం జరిగింది. ఈ 20 ఎకరాల పొలం కూడా గతంలో దాదాపుగా ఒక 3.5 సంవత్సరాలు, అంటే నేను కొనేటానికి 3-4 సంవత్సరాల క్రితం వేసిన వెంచర్ ఇది. ఇదంతా కూడా ఎర్రచందనము శ్రీగంధం ఫామ్ ల్యాండ్తో వేసిన వెంచర్. ఈ వెంచర్ వాళ్ళు అమ్మటానికి కష్టపడుతున్నప్పుడు, మార్కెటింగ్ చేయలేకపోతున్నప్పుడు నా దగ్గర ఎలాగో ఫైనాన్స్ సపోర్ట్ లేదు కాబట్టి, సో నా ఇంటెన్షన్ ఏంటి అని అంటే తక్కువ బడ్జెట్లో ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఇవ్వాలి. సామాన్య ప్రతి ఒక్కడికి కూడా ఒక 100 గజాల భూమి ఇవ్వాలి అని అంటే ఎక్కడ తక్కువ రేట్లు ఉన్నాయంటే ప్రకాశం జిల్లాలో తక్కువ రేట్లు ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చి ఈ ప్రాజెక్ట్ నేను మార్కెటింగ్ తీసుకొని ఇందులో 100 గజాలు ₹1,00,000 ఇస్తానని ఆడిచ్చినప్పుడు అన్ని కామెంట్స్ కూడా నెగిటివ్ కామెంట్స్. 100 గజాలు ఏంటి, ₹1,00,000 ఏంటి, 10,000 బుకింగ్ కట్టండి, ఇదంతా ఒక కొత్త రకమైన మోసం, ఇది ఒక ఆన్లైన్ మోసం అన్నారు. అయినా సరే నేను ఎక్కడ నిరుత్సాహపడలా. సో 100 మంది రిజెక్ట్ చేయొచ్చు, ఏ ఒక్కళ్ళో నమ్మితే చాలు అని అనుకున్నా. అయినా నేను కంటిన్యూగా చేశాను. సంక్రాంతికి వస్తున్నాము, ₹1,00,000 రెడీ చేసుకోండి, 100 గజాల ప్లాట్ ఇస్తామని చెప్పి. కొన్ని వేల మంది, లక్షల మంది చూశారు, చాలామంది కామెంట్స్ పెట్టారు, చాలామంది నన్ను డిగ్రేడ్ చేశారు. అంత దూరం ఎవరు వచ్చుకుంటారు, ప్రకాశం జిల్లా విజయవాడ నుంచి 170 కిలోమీటర్లు ఎవరు వచ్చుకుంటారు అని, లేదా ఆ మారుమూల ప్రాంతాలను ఎవరు వచ్చుకుంటారు అని అన్నారు. సో నేను జనాల్ని అవేర్నెస్ చేసినట్లయితే, రియల్ ఎస్టేట్పై అవగాహన కల్పించినట్లయితే విజయవాడ నుంచి కాదు, హైదరాబాద్ నుంచి కాదు, వైజాగ్ నుంచి కాదు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు అని నమ్మాను. ఈరోజు దేశాలు దాటి మరీ వచ్చుకుంటున్నారు ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ దగ్గర. ఇక్కడ నేను అమ్మింది ప్లాట్ కాదు, ఒక నమ్మకం, ఒక భరోసా. వైజాగ్ నుంచి వచ్చాడు. వైజాగ్ నుంచి చాలా రిసీవింగ్ బాగుందండి. కస్టమర్స్ ని ఎలా రిసీవ్ చేసుకోవాలో ఏంటి అనేది నేను చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. 1 lakh లో చరిత్ర ఎవరు ఈ వెంచర్ ఎయిర్ ఈ రేటుకి ఎవరు ఇవ్వలేరండి. లొకేషన్ చూస్తే మా ఫ్రెండ్స్ అందరికి చెప్పేసి ఏదో రకంగా ఇక్కడ కొనిపించాలని ఒక ఆలోచన వచ్చింది. నేను కష్టపడినా మా పిల్లలు కష్టం రావద్దు, దానికోసం పిల్లల కోసం భవిష్యత్తు బాగుంటుందని కొన్నారు. సూపర్. నాకేం లేదు, నా పిల్లడు బాగుంటే నాకు చాలు. అంతే. ఎక్కడన్నా ఖర్చు పెడితే డబ్బులు మాత్రమే ఖర్చు అయిపోతాయి. ఫ్లాట్ కొంటే ఎక్కడ ఫ్లాట్ ఖర్చు పోదు, రేటు పెరుగుతుంది, భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను, చూశాను, నా ఫ్లాట్ బుక్ చేసుకున్నాను, సంతోషంగా ఇంటికి వెళ్తున్నాను. మీకు ఏమనిపించింది? హ్యాపీ సార్, వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ సార్. మీరు తీసుకున్న సైట్ చూసి ఇంకా హ్యాపీ అనిపించింది. సైట్ లొకేషన్ వచ్చింది. మేడం గారు తీసుకునే రిసీవింగ్ కానీ, మాట్లాడే విధానం కానీ, మీరు చూపించే విధానం కానీ, రిసీవింగ్ చాలా మార్నింగ్ రాగానే మేడం ఫోన్ లో కమిట్మెంట్ ఇచ్చినట్లే అరేంజ్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత భోజనాలు అరేంజ్ చేశారు. ఇబ్బంది పడకుండా మెయిన్ అందరికీ దగ్గరుండి చూసుకున్నారు సార్. ₹1,00,000 వస్తుంది అంటే ఏదంటే నమ్మలేదండి, నిజంగా అసలు నమ్మలేదు. 10 lakhs 15 lakhs ఉంటుంది, అసలు 100 గజాలు లక్ష ఎలా వస్తుంది, అసలు మనం కొనే స్టేజ్ కూడా లేవు అని అంటే సార్ వీడియో చూపించారు. మేడం చూపిస్తే అప్పుడు నమ్మకం కలిగి ఇంక వెంటనే ఏదోలా అరేంజ్ చేసుకుని కొనేద్దాం, మన ఫ్యూచర్ బాగుంటుంది. సార్ వీడియోస్ అన్ని చూడడం జరిగింది సార్. తెలియదు వాళ్ళు ఎంతమంది కొన్నారో ఏంటన్నీ చూసిన తర్వాత ఎవరైతే ఫోన్ నార్మల్ ఫోన్ అందరూ అంటే మిడిల్ క్లాస్ ఆర్ బిలో లోయర్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాడుతున్నారు అంటే దానికి అంబానీ కారణం ఉన్నారు. సో ఇప్పుడు మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ 100 గజాల స్థలం తీసుకున్నారంటే మరో అంబానీ నా రఘు సార్. ఇవన్నీ చూస్తుంటే ఒక సర్ప్రైజ్ తర్వాత ఒక సర్ప్రైజ్ అనుకోకుండా ఏదో జాబ్ పట్ట వెళ్ళాట్టుగా ఒకదాని తర్వాత ఒకటి అని అనిపిస్తున్నారు. ఇది చాలా వండర్ఫుల్ గా ఉంది, నమ్మసక్యంగా లేదు. చూసిన తర్వాత కూడా కళ్ళతో చూసిన తర్వాత కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. సామాన్యులకు చాలా అందుబాటులో ఉంది. నాలాంటి వాడికి ఇటువంటి తక్కువ ధరలో ఒక ప్లాట్ కొనుక్కుని నాకు సొంత ఇల్లు ఉంది. ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే భూమండలంలో ఈ ప్రైస్ లో అయితే ఎక్కడ లేదండి. ఎందుకంటే చెప్పండి,
రూపాయల కంటే ఏం కాదు, తక్కువ కాస్ట్ లో భూమి అనేది దొరకలేదు. ఈ ఆంధ్రప్రదేశ్ ఎంత తక్కువ కాస్ట్ తక్కువ దొరకదు. తర్వాత మరి చూస్తే చాలా బాగుంది, మన అందుబాటులో ఉంది. చేస్తారని ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ లాగా కాన్సెప్ట్ ట్రాన్స్పరెన్సీ అనేది నాకు నచ్చింది దాంట్లో. ఆ నమ్మకం మీద నేను ఈ ప్లాట్ తీసుకోవడం జరిగింది. సామాన్యుడికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అని అనుకున్న ఈ 1.5 year జర్నీలో నేను ఎప్పుడు కూడా ప్లాట్ కొనండి అన్న భవిష్యత్తును కొనండి అని అన్న, ఆ భవిష్యత్తుకి నేను గ్యారంటీ అని చెప్పాను. సో ఆ రోజు 100 గజాలు ₹1,00,000 స్టార్టింగ్లో ఎవరు నమ్మలా. ఎప్పుడైతే నేను February 23వ మొట్టమొదటిసారిగా సైట్ విజిట్ ఏర్పాటు చేశాను, అది కూడా ఏంటంటే నా బడ్జెట్ సరిపోయేది కాదు. ఒక కారు పెట్టాలి అంటే మినిమం టు మినిమం ఒక ₹6,000-7,000 ఖర్చు అవుతుంది. ఇలా ఒక 10-15 కార్లు పెడితే కానీ ఇంతమంది కస్టమర్లు తేలేము తీసుకురాము. నేను నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు ఏ కస్టమర్ మాట్లాడుకుంటే నాకేమైంది? సో ఇంకా కస్టమర్ల దగ్గర ఏమైనా డౌట్ ఉంటే నేను ఇంకా క్లారిఫై చేయవచ్చు. నేను ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా ఉన్న, ఈవెన్ లీగల్ విషయంలో కానీ, డాక్యుమెంటేషన్ విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ, వెంచర్ సెలెక్ట్ చేసుకునే విషయంలో కానీ, నేను సెలెక్ట్ చేసుకుని నేను తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఖచ్చితంగా నేను చెప్పే లా ఆఫ్ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో 5 ఏళ్లలో ఖచ్చితంగా డబుల్ అవుతుంది, బైబ్యాక్ ఇవ్వచ్చు అనే నమ్మకంతో నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్లో జనాలకి అవేర్నెస్ తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. సో చాలా వరకు ఎవరికి అవగాహన లేని వాళ్ళు, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, అంటే రియల్ ఎస్టేట్ అంటే భయపడేవాళ్ళు, వాళ్ళలో భయాన్ని తీసేయాలి, వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించాలి, వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. అట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్ వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలి అనే కాన్సెప్ట్లోనే 100 గజాలు ₹1,00,000 అని తీసుకురావడం జరిగింది. ఈ 20 ఎకరాల్లో సుమారుగా 480 ప్లాట్స్ ఉన్నాయి. సో స్టార్టింగ్లో ఏ బ్లాకు, బి బ్లాకు, సి బ్లాక్ అని పెట్టి మనం కొన్న రేటుకి చాలా తక్కువ మార్జిన్తో, అంటే తక్కువ మార్జిన్ అంటే ఒక మాటలో చెప్పాలంటే నేను నా స్టాఫ్ సర్వే అవ్వడానికి ఉన్నాను తప్పితే ఎక్కడ కూడా మేము ప్రాఫిట్ పెట్టుకొని కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ అయితే మనం చేయాల. సో ఈ ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేసేటప్పటికి నేను ఒక్కడినే. సో నేను ఒక్కడిగా నాకు స్టార్ట్ అయినప్పుడు నాకు తోడు, నన్ను నమ్మి నాకు తోడు వచ్చింది నా భార్య. సో మేమిద్దరం కంపెనీ డైరెక్టర్లుగా ఉండి టైలర్ మేడ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్టార్ట్ చేసాం. సో దా కంపెనీ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్. మొట్టమొదటి ప్రాజెక్టు మేము తానంచింతలో స్టార్ట్ చేసాం 20 ఎకరాల్లో. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా ప్రతి వారం బస్సులు పెడుతున్నాము, కస్టమర్స్ వస్తున్నారు. స్టార్టింగ్లో నమ్మలేదు. తర్వాత మేము ఎప్పుడైతే సైట్ విజిట్స్ పెట్టి బస్సులు పెట్టి ఎక్కడెక్కడి నుంచో, వైజాగ్ నుంచి, చెన్నై నుంచి, తిరుపతి నుంచి, బెంగళూరు నుంచి, మహారాష్ట్ర నుంచి, చెన్నై నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నప్పుడు నాకు ఓకే, నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ నమ్మిన సిద్ధాంతం నన్ను నిలబెట్టింది. నేను అమ్ముతుంది ప్లాట్ కాదు, భవిష్యత్తు. ఆ భవిష్యత్తును నిర్మించుకోవడానికి దగ్గర దూరమా కాదు, విజయవాడ నుంచే దూరం అనుకుంటే తిరుపతి నుంచి ఎంత దూరం, వైజాగ్ నుంచి ఎంత దూరం, చెన్నై నుంచి ఎంత దూరం, మహారాష్ట్ర నుంచి ఎంత దూరం, ఇతర కంట్రీల నుంచి ఎంత దూరం. ఇక్కడ వాళ్ళు నమ్మింది ఒకటే, రఘు చెప్పేది వాస్తవం. ఈరోజు మన దగ్గర ఎంత అయితే డబ్బులునే మన దగ్గర ఉన్న డబ్బులతో దగ్గర దూరమా కాదు చూడాల్సింది, మనం పెట్టే పెట్టుబడి డెవలప్మెంట్ అయ్యే ఏరియాలో ఉందా లేదా, అక్కడ పెట్టుబడి పెడితే ల్యాండ్ రేట్ పెరుగుతుందా లేదా, ల్యాండ్ రేట్ పెరిగితే మన పిల్లల భవిష్యత్తుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని నేను చెప్పే మాటలు నమ్మారు. ఇది వాస్తవం. ఎందుకనంటే 20 సంవత్సరాల క్రితం నా స్వయ అనుభవం, మా నాన్నగారు కొనుంటే ఒక ప్రాపర్టీ, ఈరోజు నేను కోటీశ్వరుణ్ణి. ఆ రోజుల్లో అది ఊరుకు దూరం, అక్కడ ఎవరు ఉండరు, అసలు మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడారా అన్న సందర్భాలు. కానీ ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయిన ఏరియా, దర్శి మండలం మున్సిపాలిటీ అయిన ఏరియాలు, మున్సిపాలిటీ లిమిట్స్కి కేవలం 9 కిలోమీటర్ దూరంలో నేను ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఈ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయని, రైల్వే స్టేషన్ ఎక్కడుంది, బస్ స్టాండ్ ఎక్కడుంది, ఊరు ఎక్కడుంది, ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ డెవలప్మెంట్, ఈ ప్రాంతంలో ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే రానున్న 20 ఏళ్లలో మీరు పెట్టి కొన్న ₹1,00,000 కొన్న ప్లాటు ఖచ్చితంగా ₹1,00,00,000 అవుతుందని నేను చెప్పి చాలా సార్లు సందర్భాల్లో రైల్వే స్టేషన్స్లో మాట్లాడేవాడిని. కస్టమర్లందరినీ ఇక్కడ 10 days కూర్చోబెట్టి మాట్లాడేవాడిని. నేను మాట్లాడే ప్రతి మాట కూడా నా పెయిన్ఫుల్ స్టోరీ, ఇది నేను అనుభవించిన స్టోరీ.
ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏ విధంగా లక్షాధికారులు కోటీశ్వరులుగా మారారు. ఒక సామాన్యుడు, నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఒక సామాన్యుడిగా ఉండిపోవడానికి కారణాలు ఏంటి అని చూస్తే వెనక్కి తిరిగి చూసుకుంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా డాక్టర్స్, ఎన్ఆర్ఐస్, సినిమా యాక్టర్లు, పొలిటీషియన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే కోటీశ్వరులు అయ్యారు తప్పితే వాళ్ళు చేసే వ్యాపారాల్లోనూ వాళ్ళు చేసే ఉద్యోగాల్లోనూ వచ్చే సంపాదనతో అవ్వలేదు అని 1కి 10 సార్లు ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసుకుంటా, ప్రతి అక్కని, ప్రతి చెల్లిని, ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసుకుంటా. నా సొంత కుటుంబ సభ్యులకి ఏ విధంగా అయితే చెప్తున్నాను, ఒక తండ్రి పిల్లలకి అరే భూమి కొనుక్కో, ఈ కార్లు కాదు కొనాల్సింది, ఈ ఫోన్లు కాదు కొనాల్సింది, ఇవి కాదు కొనాల్సింది, భూమి మీద పెట్టుబడి పెట్టు, భూమి మీద పెట్టుబడి పెడితే ఏం జరుగుతుందని ఒక తండ్రి, ఒక తాత, ఒక కుటుంబ సభ్యుడు చెప్తే ఎలా ఉంటుందో అలా ప్రతి ఒక్క కస్టమర్కి నేను చెప్పుకుంటా వచ్చి ఎలా అయితేనే తానం చింతల సక్సెస్ఫుల్గా 20 ఎకరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ జర్నీలో నాకు వెన్నంటుండి నాకు సపోర్ట్ చేసి మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు నా వెన్నంటుంది నా భార్య శిరీష. నేను ఈ విధంగా ఇలా అనుకుంటున్నాను, ఇలా ముందుకెళ్తా అన్నప్పుడు ఫస్ట్ కస్టమర్ల కన్నా అందరికన్నా నన్ను నమ్మింది ఫస్ట్ నా భార్య. తను ఇచ్చిన సపోర్ట్తోనే మొదటి అడుగు వేసాను. ఇద్దరం కంపెనీలో డైరెక్టర్లు అయినప్పటికీ కూడా తనకి రియల్ ఎస్టేట్ కొత్త అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే స్టార్టింగ్ లెవెల్ నుంచి ఒక టెలికాలర్ దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను అని చెప్పి నాతో వచ్చి ప్రతిరోజు కూడా నాతో పాటు కష్టపడుతూ కాల్స్ మాట్లాడుతూ కస్టమర్ని మోటివేట్ చేస్తూ సండే సైట్ విజిట్కి వస్తూ సో ప్రతిరోజు కూడా నా వెన్నంటుండి నడిపించిన నా భార్య. ఆ తర్వాత టీం సభ్యుల్లో స్టార్టింగ్లో 2-3 ఆడపిల్లలే ఉండేవాళ్ళు, జాను, దామిని, పూజిత. ఈ 3 ఆడపిల్లలతో పాటు శిరీష మేడము, ఈ 4తోనే ఈ టోటల్ ఈ దర్శి వెంచర్ మొత్తం మనం క్లోజ్ చేయడం జరిగింది. కొన్ని 100 కాల్స్ మాట్లాడితే కొన్ని 1000 మందికి కన్విన్స్ చేస్తే చాలా కష్టం మీద ఈ నమ్మకాన్ని నిలబెట్టగలిగాం. నేను ఇక్కడ దర్శిలో అమ్మింది ప్లాట్లు అయితే కాదు, ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని అమ్మాం. అదే మార్కెట్లో ఈరోజు ప్రాపర్టీ ఎక్స్పర్ట్ని నిలబెట్టింది. సో ఎప్పుడైతే దర్శి సక్సెస్ అయ్యిందో మమ్మల్ని చూసి చాలా కంపెనీలు రావటం మొదలుపెట్టారు. చాలా కంపెనీలు 100 గజాలు ₹1,00,000 అనేయటం మొదలుపెట్టింది. సో చాలామంది మమ్మల్ని, అంటే మా టెలికాలర్స్ ఎవరైతే, మా పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అడిగారు, సార్ చాలా కంపెనీస్ వెంచర్లు వేస్తున్నాయి, మనకు పోటీగా వస్తున్నారు సార్, సో మన సేల్ తగ్గిపోద్దేమో అని. ఒక నిమిషం నేను వాళ్ళ దగ్గర ఏం మాట్లాడలేదు, కానీ తర్వాత నేను ఆలోచించుకుంటే కాంపిటీషన్ ఎప్పుడు చాలా స్పోర్టివ్గా ఉంటుంది, నేను ఎప్పుడు కాంపిటీషన్ ఎక్కువగా తీసుకుంటా. సో ఈ కాంపిటీషన్లో నేను కస్టమర్లకి ఇంకా ఏం బెటర్ ఇవ్వగలగాలి, సో నేను ఇచ్చింది కాదు ఇంకా ఏమైనా బెటర్ ఇవ్వచ్చా అని చెప్పి ఆలోచించినప్పుడు చాలా ఆఫర్స్ ఇచ్చాను. సో ఆఫర్లు ఏంటంటే పట్టు చీర ఆఫర్ అని, పొట్టేల ఆఫర్ అని, లేదంటే రిజిస్ట్రేషన్ ఆఫర్ అని, లేదా బైబ్యాక్ అగ్రిమెంట్ అని, రిఫరల్ అని, ఆ తర్వాత ఇలా చాలా ఆఫర్లు ఇచ్చాను. ఈ ఆఫర్లన్నీ ఎందుకు ఇచ్చాను అంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం కోసమే ఇచ్చాము తప్పితే ఏదో మీకు నాసి రకం ప్రోడక్ట్ అమ్మటమో, లేదో అమ్ముడు పోని ప్రోడక్ట్ అమ్మటమో, లేదో అక్కడ డెవలప్మెంట్ అవ్వని ఏరియాలో కాదు. నా కంపెనీకి నాకు వచ్చే లాభాన్ని తగ్గించుకొని మీకు అది ఆఫర్ రూపంలో ఇచ్చాము. ఎందుకంటే మీరు వచ్చి చూస్తే కదా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది, నా కంపెనీకి వచ్చి చూస్తే కదా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత జనరల్గా ఏంటంటే ప్లాట్ కొనే వరకు కస్టమర్తో ఒకలాగా జర్నీ ఉంటుంది. వన్స్ ప్లాట్ కొనేసిన తర్వాత కస్టమర్తో జర్నీ మారిపోద్ది కస్టమర్లతో. బట్ నా దగ్గర ప్లాట్లు కొన్న కస్టమర్లు, రిజిస్ట్రేషన్ అయిపోయిన కస్టమర్లు ఈరోజు నా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. నా ఇంట్లో ఏదైనా పని ఉంది అని అంటే ఒక అన్నలాగా వచ్చి చేస్తున్నారు, లేదా నాకు సైట్లో ఏదైనా పని ఉందంటే ఒక ఫ్యామిలీ. ఇక్కడ భవిష్యనగర్ ఫ్యామిలీ మాత్రమే ఉంది. ఈ 20 ఎకరాల్లో 450 కుటుంబాల స్థలం ఇది, 450 కుటుంబాల కళ ఇది. ఆ కళ మధ్యలో నేనున్నాను. మొదట నేను కలగన్నాను, అలా ఎన్నో కుటుంబాలు, ఎన్నో 100 మంది కలగన్నారు. ఈరోజు ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ద్వారా ఆ కళని నెరవేర్చుకున్నాను. సో ఈరోజు ఈ సైట్లో ఉండి నేను ఈ వీడియో చేయడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఎందుకంటే సైట్ విజిట్స్కి వచ్చే వాళ్ళకి, మాతో జర్నీ చేసే వాళ్ళకి మా ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, మేము ఎక్కడ మొదలు పెట్టాము, ఈరోజు ఎక్కడ దాకా వచ్చాము, ఈ మొత్తం జర్నీ ఇన్ని 100 ప్లాట్లు అమ్మడానికి కారణం మమ్మల్ని నమ్మిన కస్టమర్లు. ప్రతి ఒక్క కస్టమర్కి నేను ఒక కస్టమర్ లాగా నేను ఈరోజు చూడాలి ఆ కస్టమర్ని. ఎందుకంటే మీరు చాలామంది కస్టమర్ టెస్టిమోనియల్ వీడియోస్ ఉంటాయి, చాలామంది అభిమానంతో వచ్చి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. హాయ్ సార్, రాజుకిరణ్ గారు, థ్యాంక్ యూ అండి. సో సైట్ చూడకుండానే మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేశారు. ఈరోజు సైట్కి వెళ్ళారు,
సో మీ ఒపీనియన్ ఎలా ఉంది, మేము చేస్తున్న ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది, మీలాగా ఇంకా కొనాలి అన్న ఆలోచన ఉన్నవారికి మీరు ఏం చెప్తారు? ఓకే, థ్యాంక్ యూ సార్. యాక్చువల్ ఏంటంటే నేను ఎక్కువ శాతం ఫేస్బుక్ చూస్తుంటాను. ఈ ఫేస్బుక్లో 1,00,000 రూపాయలకి 100 గజాల స్థలం అని చెప్పేసి నా ఫేస్బుక్ వచ్చేసింది. అరే, 1,00,000 రూపాయలకి 100 గజాల స్థలమా, ఎలా సాధ్యం అని చెప్పేసి ఎమ్మటే ఆయనకు వాట్సాప్ పెట్టేసేసి తర్వాత ఆయన వివరాలు మొత్తం చెప్పేశారు. వెనక ముందు ఆలోచించకుండా ముందైతే వాళ్ళు 10,000 బుక్ చేసి పడేశారు. ఆ తర్వాత నాకు మళ్ళీ సారు రఘు గారి యొక్క మాటల ద్వారా మళ్ళీ ఇంకోటి బుక్ చేసుకున్నాను. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకోటి బుక్ చేసుకున్నాను. మొత్తం 3 బుక్ చేసుకున్నానండి. ఈ రోజు నేను సైట్కి వెళ్ళాను. ఎంత అద్భుతంగా ఉందంటే, నా కాడ మనీ ఉంటే ఇంకో 2 తీసుకునేవాడిని, 3 తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే హైదరాబాద్ గుర్తొచ్చింది నాకు. ఫస్ట్ హైదరాబాద్ గతంలో కూడా చాలా మంది అటు తీసుకొని సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజుతో ఏది ఒకేసారి గొప్ప వాళ్ళు మనం కాలేము. చిన్న పిల్లగానే చూసుకుంటాం. పుట్టగానే 20 సంవత్సరాల వ్యక్తి కాలేడు కదా. మన ముందు పెరుగుతున్నప్పుడు 20 సంవత్సరాలు కానీ మనకి ఎంత ఆనందం ఉంటుంది. అట్నే ఫ్లాట్ కూడా అంతే. ఫ్లాట్ కూడా మన చిన్నపిల్లగా లాంటి వాళ్ళని చెప్పేసి ఫ్లాట్ తీసుకుని పక్కన ఇస్తే అదే పెరుగుతుందనే ఒక ఆలోచనతోనే నేను 3 బుక్ చేసుకున్నాను. ఈ రోజు అక్కడ పోయి చూసిన తర్వాత నాకు అనిపించింది, అరే ఎంత చక్కని వాతావరణం. 1,00,000 రూపాయలు అనే ఒక కాకుండా, దూరంనే కాకుండా మీరు తీసుకొని పక్కన పెట్టుకోండి. అది దూరం ఎంత ఉందండి, దూరం గురించి ఎప్పుడు ఆలోచించొద్దు. మనకి ఫ్లాట్ ఉందా లేదా ఫస్ట్ అది చూసుకోవాలి. దూరం అనేది ఎప్పుడు ఆలోచించినా కూడా మనిషి ఎదగలేడు. మనం ఎంతో దూరమైనా కాళ్ళు నడకని రోజులు ఉన్నాయి. 10 కిలోమీటర్లు కాళ్ళు నడకలు నడిచినాం, కానీ ఇప్పుడు నడవలేస్తున్నారా? అంతే ఉంటుంది, లైఫ్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడున్నా 1,00,000 రూపాయల ఫ్లాట్ తీసుకోండి, మీ జీవితాన్ని బాగుపరుచుకోండి. రఘు గారు చక్కని అవకాశం, ఎంత మంచి అవకాశం ఉంటే ఆయనకు వచ్చిన ఆలోచనకి ఇప్పటికీ నేను క్యాచ్ చెప్తాను. థ్యాంక్ యూ రఘు గారు. మీ యొక్క వచ్చే ఆలోచన విధానం మా అందరికీ అది సపోర్టింగ్. మనకైనా సపోర్ట్ ఇస్తున్నప్పుడు మనం కూడా తనకు సపోర్ట్ ఇవ్వాలి. నా లైఫ్ లో చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే 2004లో నెల్లూరులో 3,000 రూపాయలు ప్లాట్. సో అప్పట్లో మనకి ఎవరు చెప్పేవాడు లేదు. అదే ప్లాట్ ఈ రోజు 45 లక్షలు. మన రఘు గారి ఆదర్శ భావాలతోటి 60% ఆఫ్ ద పీపుల్ రిచ్ ఉంటారు, ఎక్కువ పెట్టుబడులు పెట్టి కొనుక్కోగలరు. 40% ఆఫ్ ద పీపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అనుకూలంగా అందరికీ స్వగృహాన్ని నిర్మించుకునేందుకు వీలుగా నేను ఇస్తున్నానండి అన్నారు. నేను చూడకుండానే బుక్ చేద్దామని అనుకుంటా కూడా సైట్ లోకి రావాలి, చూడాలి, మనం వెళ్ళాలి అనుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నాకు బాగా నచ్చింది. నేను రఘు గారికి ఒక మాట ఇస్తున్నాను. ప్రతి వీక్ లో రాలేకపోయినా ప్రతి వారంలోనూ నేను తీసుకొచ్చి ఎవరికొవరికి ఫ్లాట్ బుక్ చేసి ఇవ్వగలని మాట ఇస్తున్నాను. సో మా గురించి చాలా పాజిటివ్గా, అంటే మీరు వస్తే ఒక ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటారు, ఒక కస్టమర్లా కాదు, ఒక ఫ్యామిలీ మెంబర్లా చూస్తారు. మీ ట్రీట్మెంట్ బాగుంటుంది, మీ హాస్పిటాలిటీ బాగుంటుంది, మీరు రిసీవ్ చేసుకునే విధానం బాగుంటుంది, మీ రఘు సార్ మాట్లాడే విధానం అంటే ఎలా అంటే సైట్ చూడటానికి మాత్రమే వచ్చి చూసుకుందాంలే అనే ఉద్దేశంతో చాలామంది వస్తారు. సో వాళ్ళందరికీ ఏంటంటే ఇది ఒక భగవంతుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. భవిష్యత్తులో నీ పిల్లలు బాగుండాలి అని అంటే ఈరోజు ఒక 100 గజాల భూమి కొనే స్తోమత నీకుంది, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ నువ్వు భయపడుతున్నావు. భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ అనే కంపెనీ ఉంది, రఘు బర్లా అనేవాడు ఉన్నాడు. ఒక్కసారి వెళ్ళి తన మాటలు విను, తను చెప్పేది వింటే ఖచ్చితంగా నువ్వు ప్లాట్ కొంటావు అనే భగవంతుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ బస్సు ఎక్కారు. సో ఈ బస్సు ఎక్కిన తర్వాత మీలో ఉన్న అనుమానాలు, మీలో ఉన్న అపోహలు, మీలో ఉన్న భయాలు తీసేయాలి, మీకు నమ్మకాన్ని కలిగించాలి. ఇక్కడ ఏమి ఇస్తున్నాము, ఇక్కడ ఎటువంటి లీగాలిటీ ఉంటుంది. ఒక సామాన్యుడికి, మిడిల్ క్లాస్ వ్యక్తికి అసలు రియల్ ఎస్టేట్పై అవగాహనే ఉండదు. అసలు లీగాలిటీ అంటే డాక్యుమెంట్ మీద అవగాహన ఉండదు, డెవలప్మెంట్ మీద అవగాహన ఉండదు. కానీ మనం చేసే పొరపాటు ఏంటి అంటే, చాలామంది నేను దర్శి సైట్కి తీసుకొచ్చేటప్పుడు దాదాపుగా 70% కొన్నారు, ఒక 30% కొనలేపారు. ఎందుకంటే వాళ్ళ చుట్టాలు ఎవరిని అడిగేవాళ్ళు, అమ్మ నేను అక్కడ కొందాం అనుకుంటున్నాను, అంత దూరం ఎందుకురా, విజయవాడ చుట్టుపక్కల చూసుకోవచ్చు కదా, అక్కడ ఎవరు ఉంటారు, అక్కడ ఎవరు చూస్తారు అని చెప్పేసి అనేవాళ్ళు. సో దానికి ఆల్టర్నేటివ్ అంటే కస్టమర్ యొక్క ప్రతి అనుమానాన్ని తీర్చడం కోసం ఏం చేయాలనేది చేసి, ఎందుకంటే విజయవాడ చుట్టుపక్కల లేదా వైజాగ్ చుట్టుపక్కల, తిరుపతి చుట్టుపక్కల, చెన్నై చుట్టుపక్కల ఈరోజు కొనే పరిస్థితి లేదు సామాన్యుడు. అంత రేట్లు పెరిగిపోయాను. ఒక 20 ఏళ్ళ క్రితం కొనుంటే ఈరోజు బాగుండేది, 20 ఏళ్ళ తర్వాత అయినా ఇదే పరిస్థితి రిపీట్ అవుద్ది అనే విషయాన్ని తెలియజేస్తూ, ఇక్కడ కొంటే ఎందుకు, డెవలప్మెంట్స్ ఎలా అవుతాయి,
అంటే మేము ఎక్కడో ఉంటాం కదా రఘు గారు, మేము సైట్ చూడలేం కదా, మేము రెగ్యులర్గా రాలేం కదా అని అంటే దానికోసమే నేను ప్రతి కస్టమర్ని రైల్వే స్టేషన్ తీసుకెళ్ళేవాడిని. రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి అయ్యా విజయవాడలో ట్రైన్ ఎక్కినా, తిరుపతిలో ట్రైన్ ఎక్కినా, హైదరాబాద్లో ట్రైన్ ఎక్కినా, ఎక్కడ ట్రైన్ ఎక్కినా సరే ఇక్కడ రావచ్చు. ఇది దర్శి మున్సిపాలిటీ, చిన్న పల్లెటూరు కాదు, చిన్న గ్రామం కాదు, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇది. ఇక్కడ స్టేషన్ దిగితే ఇక్కడ నుంచి 9 కిలోమీటర్స్లో దర్శి సైట్ ఉంది. మన 20 ఎకరాల సైట్ ఉంది. అది కూడా ఊరికి దగ్గర ఉంది. ఊరు కూడా చిన్న ఊరు కాదు. దాదాపుగా 1200-1300 గడప, సుమారుగా 1 కోటి రూపాయలు విలువ చేసి రీసెంట్గా గుడి కట్టారు, రాములవారి గుడి. సో ఇంత పెద్ద ఊరికి దగ్గరలో బంగారం లాంటి సాయిల్, పుష్కలంగా వాటరు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ 24/7 మీరు చూసుకోవడం కోసం మేము దూరంగా ఉంటాం కదా, మేము చూడలేకపోతున్నాం కదా అన్న దానికి సొల్యూషన్గా టోటల్ వెంచర్ మొత్తం సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. టోటల్ సీసీ కెమెరా లింకులు ప్రతి కస్టమర్కి ఇవ్వడం జరిగింది. సో రేపొద్దున ఏదైనా అమ్ముకోవాలన్నా, లేదంటే కానీ ఏదైనా చెయ్యాలి అన్నా ఇది ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్లో వెంచర్లో ప్లాట్ కాదు కొనాల్సింది, అక్కడ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది, నమ్మకం ఉంటుంది, ట్రస్ట్ ఉంటుంది. ప్రతి వెంచర్ ఒక కుటుంబం అవ్వాలి, ప్రతి వెంచర్ ఒక కుటుంబం అవ్వాలి. ఈ అన్ని వెంచర్లు కలిపితే ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ఫ్యామిలీ అవ్వాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ చరిత్రలో ఎవరు చేయని సాహసం. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ప్లాట్ కొంటే పక్కన వాళ్ళు ఎవరో తెలియదు, ఆ వెంచర్లు ఎవరెవరు కొనుక్కున్నారు చాలామందికి తెలియదు. బట్ మొట్టమొదటిసారిగా, ఎందుకనంటే బస్సులో తీసుకొచ్చేటప్పుడు నేను చూశాను కస్టమర్లు ఒకరికొకరు మాట్లాడుకునేవాళ్ళు. ఒకళ్ళు పాజిటివ్గా చెప్పినా, ఒకళ్ళు నెగిటివ్గా చెప్పినా ఆ నెగిటివ్ని నేను క్లారిఫై ఇచ్చేవాడిని. నేను ట్రస్ట్ అనేది బిల్డ్ చేశాను. నమ్మకాన్ని, నేనున్నాను, నన్ను చూసుకోనండి, నన్ను నమ్మికోనండి, మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వని ఆ ట్యాగ్ లైన్ చాలా పెయిన్ఫుల్లో తీసుకొచ్చానండి. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ అంటే ఏదో ప్లాట్లు అమ్మేవాళ్ళు కాదు, నమ్మకాన్ని అమ్మేవాళ్ళు, స్థిరాస్తిని అమ్మేవాళ్ళు, భవిష్యత్తును అమ్మేవాళ్ళు. ఒక కుటుంబ సభ్యుడు ఏ విధంగా ఒక అక్కకో, చెల్లికో, ఒక తమ్ముడికో చెప్తాడు, ఆ విధంగా నేనున్నాను, మీ పిల్లల భవిష్యత్తుకు నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి ఈరోజు మనం ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దర్శి ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా క్లోజ్ చేసుకున్నాము. దాదాపుగా ఒక 6 నెలలు కష్టపడ్డాము. ఏదేమైనా ట్రస్ట్ బిల్డ్ చేసాము. మార్కెట్లో ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ అంటే నమ్మకం, మన కష్టార్జితాన్ని వృధా కానివ్వరు అనే ఒక ట్యాగ్ లైన్ మనం నిలబెట్టుకోగలిగాము. సో అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలాగా మనం ఇక్కడ ప్లాట్లు అమ్మలేదు, కేవలం నమ్మకాన్ని అమ్మాము, భరోసాని అమ్మాము, ఫ్యామిలీని క్రియేట్ చేసాము. ఇది ఒక సేల్స్ ప్రాసెస్లో స్టార్ట్ అవ్వలేదు. ఇది 100 గజాలు, 1,00,000 రూపాయలు అనే ప్రాసెస్ ఏదైతే ఉందో, ఏదో వెంచర్ వేసాము, అమ్మేద్దాము, ఎవరికోళ్ళు అంటగట్టేద్దాము, లక్షలు సంపాదించేద్దాము అనే ఆలోచనతో మాత్రం ప్రాపర్టీ ఎక్స్పర్ట్ స్టార్ట్ అవ్వాలి. ఒక కళని నెరవేర్చడానికి, ఒక విప్లవాన్ని తీసుకొచ్చి మార్కెట్కి ఇది ఎంతమంది నన్ను నెగిటివ్గా అన్నా అంత దూరం ఎవరు రారు, అక్కడ ఎవరు కొనరు. ఈరోజు 1,00,000 రూపాయలు అంటే ఎవరు నమ్మరు, ఆ ఏరియాలో డెవలప్మెంట్ అవ్వదు అని ఎంతమంది ఎన్ని అన్నా సరే, నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో, ఒక 20 ఏళ్ల క్రితం మా నాన్నగారు కొనుంటే, ఒక 20 ఏళ్ల క్రితం మీ కుటుంబంలో మీ నాన్నగారు కానీ, మీ తాతగారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కొనుంటే, ఈరోజు ఆ భూమి రేటు ఏ విధంగా పెరిగింది ఒక్కసారి ఆలోచించండి. 20 ఏళ్ల క్రితం మనం అనుకున్నాం మా ఊరి చివరి వరకు ఉంటారు, ఆ చివరి వరకు ఉంటారు, అక్కడెవడు ఉంటాడు, ఇక్కడెవడు ఇల్లు కడతాడు అన్న మాటలు వినే కదా కొనకుండా ఆగిపోయాం. ఇప్పుడు కూడా పక్కన వాళ్ళ మాటలు విందామా, చుట్టాల మాటలు విందామా? ఈరోజు ఆ రోజు మా నాన్నగారు కొందాం అనుకున్న టైంలో పక్కన వాడి మాట విని కొనకపోవటం వల్ల ఈరోజు మేము నష్టపోయాం. వాళ్ళ మాట విన్నారు కదా, నీ మాట విని నష్టపోయాను, ఈరోజు నష్టాన్ని భరించు అని అంటే ఎవరన్నా సపోర్ట్ చేస్తారు? నేను చెప్పానయ్యా, నీదేం పోయింది? ఈరోజు మేము చెప్తున్నాం సార్, ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్గా మార్కెట్ గురించి అనుభవం ఉన్న వ్యక్తిని, అంటే వయసు తక్కువ ఉండొచ్చు కానీ అనుభవం ఎక్కువ. ఈ అనుభవం ఏంటంటే సక్సెస్లో రాలేదండి నాకు. 12 సంవత్సరాలు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను. రియల్ ఎస్టేట్లో ఎన్నో ఆటుపోట్లు పడ్డాను. ఒక కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఒక ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఏ ఆలోచనతో వేస్తుంది, ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఏ ఆలోచనతో మార్కెటింగ్ చేస్తాడు, ప్రతి స్టెప్ కూడా ఎక్కి వచ్చా. ఈ ఎక్కే దయంలో ఎన్నో ఎదురు దెబ్బలు. రియల్ ఎస్టేట్ అంటే నాకు ఎలా అంటే, ఒక వ్యక్తికి అనుకోని మేజర్ యాక్సిడెంట్ జరిగింది. అతను దాదాపుగా 20 సంవత్సరాలు హాస్పిటల్లో ఉన్నాడు, బెడ్ మీదే ఉన్నాడు.
అతనికి వెళ్ళి హెల్త్ గురించి చెప్తే ఎంత కామెడీగా ఉంటుంది. హెల్త్ బాగా చూసుకో, టయానికి మెడిసిన్ వేసుకో అని చెప్తే, ఎందుకంటే 20 సంవత్సరాలను అనుభవించి వచ్చిన వ్యక్తి. అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఎన్ని ఆటుపోట్లు ఉంటాయో అన్ని ఆటుపోట్లు నేను 12 సంవత్సరాలు పడి లేచాను. పడటం లెగటం ఇక చూసిన నేను సామాన్యుల తరపున ఒకడు ఉండాలి ఖచ్చితంగా. రియల్ ఎస్టేట్లో పేదవాడి తరపున ఒకడు ఉండాలి. ఎందుకనంటే పేదవాళ్ళు సామాన్యులే నమ్మి మోసపోతున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీల్లో వాళ్ళ మాటలు విని మోసపోతున్నారు, డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. ఎందుకనంటే ఈరోజు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరో చెప్పారు, నేను ఇల్లు అక్కడ కొనేసి రేపు పొద్దున అవసరానికి అమ్ముకోవాలి అని అంటే అమ్ముకోలేకపోతున్నారు. ఆ ఏజెంట్ ఫోన్ చేస్తే ఏజెంట్ ఫోన్ ఎత్తలేకపోతున్నాడు. ఆ కంపెనీకి వెళ్తే కంపెనీ రీసేల్ చేయలేకపోతుంది. అంటే డబ్బులు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే బ్లాక్ అయిపోవటమేనా, లాంగ్ టర్మ్ వెయిట్ చేయడమేనా? నాకు కష్టం వస్తే నన్ను ఎవరు ఆదుకుంటారు? ఆ రోజు నేను నమ్మి భూమి మీద పెట్టుబడి పెట్టాను, ఈరోజు నేను కష్టంలో ఉన్నాను, ఆ భూమి నన్ను ఆదుకుంటుందా లేదా అని ఒక సామాన్యుడికి ధైర్యాన్ని ఇవ్వాలి, సామాన్యుడి తరపున ఉండాలి, సామాన్యుడికి నమ్మకాన్ని కలిగించాలని నేను ఒక విప్లవాత్మకమైన అడుగు వేసి మొట్టమొదటిసారిగా ఒంటరిగా బయటకు వచ్చాను. ఒంటరిగా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ స్టార్ట్ చేశాను. ఒంటరిగా ఇన్వెస్ట్మెంట్ లేకుండా కేవలం మీ నమ్మకమే నా పెట్టుబడిగా. ఎవరైతే నన్ను నమ్మి ఆ రోజు నాకు ఇన్వెస్ట్ చేశారో, నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారో, ఈరోజు ఆ ప్రతి కస్టమర్ని నేను ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటాను. ప్రతిసారి కూడా నేను వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఒకసారి అమ్మేసామంటే అయిపోలా. సో ఇదొక ఫ్యామిలీ. నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్న నా కస్టమరు, ఈరోజు నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్న నా కస్టమరు, ఈరోజు నా కంపెనీ ముందుకెళ్తుందంటే నా కస్టమరు, ఈరోజు నేను అన్నం తింటున్నానన్నా ఈరోజు ఒక్కడిగా మొదలై ఈరోజు 40 మంది స్టాఫ్తో 40 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నా, కొన్ని వందల కుటుంబానికి భరోసాని ఇస్తున్నా, కొన్ని వందల కుటుంబాలకు ప్లాట్లు అమ్ముతున్నా. కేవలం మీరు నాపై పెట్టుకున్న నమ్మకం మాత్రమే. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ అంటే నమ్మకంతో ఉన్న కంపెనీ, నమ్మకం మీద నిలబడిన కంపెనీ, నమ్మకమైన కంపెనీ. రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్మే కంపెనీ కాదు, సామాన్యుల కంపెనీ. ఈరోజు దర్శి సైట్కి వచ్చిన తర్వాత నాకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. ఆ రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసి కస్టమర్కి డాక్యుమెంట్ ఇస్తున్నామంటే అది ఒక డాక్యుమెంట్ కాదు, ఒక కుటుంబం యొక్క భవిష్యత్తు. ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు కోసం ఈ తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు అంటే, ఈరోజు సహజంగా ₹1,00,000 అంటే తక్కువే అని అనుకుంటాం. కానీ ఒక పేదవాడికి, ఒక మధ్యతరగతి వాడికి, సామాన్య కుటుంబానికి ఆ ₹1,00,000 చాలా ఎక్కువ. సో ఆ రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు చాలామంది నాతో చెప్పారు, రఘు గారు ఇలాంటి అవకాశం నాకు మళ్ళీ రాదు, ఇంత తక్కువ రేటుకి భూమి అందుబాటులో ఉండదు అని చెప్పి బంగారం తాకట్టు పెట్టొచ్చి డబ్బులు కట్టానయ్యా అని. నాకు చాలా సంతోషంగా ఉందండి సార్. వాళ్ళ మొదటిసారి ప్రార్థనాలు చాలా మాటలు కావట్లేదు. వాళ్ళ అల్లుడు ఇలా చదువుకుంటే చాలా ఆలోచపడేవారు సార్. ఏదైనా ఆన్లైన్ లో చూసాము, రఘు గారి వీడియోలన్నీ చూస్తూ ఉన్నాము. ఆయన మీద మేము ఒక భరోసా పెట్టి తక్కువలో ఇచ్చేవాళ్ళు ఎవరు దొరకలేదు సార్. రఘు సార్ అట్లే కనిపించారు. నమ్మకంతో తీసుకోండి, నమ్మకంతో రండి, నమ్మకం మీరు రేపు రోజు గెలిపించి. దాదాపుగా ఇప్పటి వరకు మన దగ్గర ప్లాట్ కొనుక్కున్న వాళ్ళల్లో 50% పైనే డబ్బులుండి కొనలేదండి. అవకాశం వచ్చింది, తక్కువ రేట్లో వచ్చింది, మంచి లొకేషన్లో వచ్చింది, అవకాశాన్ని పోగొట్టుకోకూడదు అని చెప్పి డబ్బులు బంగారం తాకట్టు పెట్టి మరీ వచ్చి కొన్నారు. సో అంతలాగా నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి నేనేమి ఇవ్వాలి తిరిగి అని చెప్పేసి ప్రతిదీ కూడా ఇంకా బెటర్గా ఏమి ఇవ్వాలి, ఇంకా బెటర్గా ఇవ్వాలి. డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ రాజీ పడాల, లీగాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడాల, ప్లాటింగ్ ఇచ్చే విషయంలో ఎక్కడ రాజీ పడలా, ఆఫర్ ఇచ్చే విషయంలో ఎక్కడ రాజీ పడలా, డబ్బులు నాకు మిగులుతున్నాయా లేవా అని పక్కన పెట్టేసి నా ఫ్యామిలీ ఫంక్షన్ లాగా నా కుటుంబ సభ్యులతో ఏ విధంగా అయితే ఉంటాను ఆ విధంగా ప్రతి ఆదివారం నేను సైట్కి వచ్చి ఎంజాయ్ చేసేవాడిని. కస్టమర్లు ప్లాట్లు కొనుక్కుంటా అంటే నా మనసులో ఆనందం. ఈరోజు ఒక 10 కుటుంబాలకి నేను ఇవ్వగలిగాను, ఈరోజు ఒక 50 కుటుంబాలకి ఇవ్వగలిగాను. అలా వారం 10, 20, 30, 40, 50 అలాగా 100, 200, 500, 1000 దాదాపుగా 2000 రిజిస్ట్రేషన్ చేసిన కంపెనీ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1.5 yearలో, సంవత్సరంన్నరలో 2000 మంది కస్టమర్ల యొక్క నమ్మకాన్ని మేము సంపాదించుకున్నాము. డబ్బు మాత్రం కాదు. ఈ సంవత్సరంలో రఘు నువ్వు ఏం సంపాదించావురా నన్ను అడిగితే, నేను డబ్బు సంపాదించవచ్చు కానీ ఇన్ని 100 కుటుంబాల నమ్మకాన్ని సంపాదించాను, ఇన్ని 100 కుటుంబాలకు భరోసా ఇచ్చాను. మార్కెట్లో
సామాన్య మధ్యతరగతి వారి తరపున ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ఉన్న అన్న ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ చేశాము. వీళ్ళందరూ ఆశీర్వాదం, మీ అందరి ప్రోత్బలంతోనే ఈరోజు ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ అనేది బిఆర్టీఎస్ రోడ్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆఫీస్ ఓపెనింగ్ కూడా చాలా గ్రాండ్గా చేసాము. అది కూడా ఆఫీస్ ఓపెనింగ్కి గతంలో నేను పనిచేసిన నా తోటి మార్కెటింగ్ మిత్రులు కానీ తోటి కంపెనీలను కానీ ఎవరిని పిలవలేదు. ఈరోజు కూడా నా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, నా ఆఫీస్లో ఏ ఫంక్షన్ జరిగినా కేవలం నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే నా కస్టమర్లు. ఎందుకనంటే నేను కష్టంలో ఉన్నప్పుడు నా కుటుంబ సభ్యులు, నా బంధుమిత్రులు, నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ ఎవరు నన్ను నమ్మి సపోర్ట్ చేశారో లేదో పక్కన పెడితే, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను నమ్మి నాపై నమ్మకం ఉంచి నాకు చెయ్యి అందించి బంగారాలు అమ్మి తాకట్టు పెట్టి కూడా నన్ను నమ్మి నాకు డబ్బులు కట్టి చాలా లేట్ అయినా సరే, కొన్ని సందర్భాల్లో 3-4 నెలలు లేట్ అయినా సరే ఒకే ఒక్క మాట అనేవాళ్ళు, మీ మీద నమ్మకం రఘు గారు, మిమ్మల్ని నమ్ముతాము, ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటే. చాలా కష్టపడి చాలా పెద్ద ప్రాజెక్టు, రూపాయి లేకుండా స్టార్ట్ చేసిన ప్రాజెక్టు, దాదాపు 7 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేసుకొని దర్శి ప్రతి ఒక్క కస్టమర్కి రీషేర్ చేసాం. ఈరోజు ప్రతి ఒక్క కస్టమర్ హ్యాపీ. నా ఆఫీస్ ఓపెన్ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన కస్టమర్లందరినీ పిలిపించి వాళ్ళందరితో సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళందరికీ పార్టీ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళందరికీ డాక్యుమెంట్స్ ఇస్తుంటే వచ్చే ఆ ఎమోషనల్ డైలాగ్స్, సో వాళ్ళు చెప్పే మాటలు కళ్ళమ్మట నీళ్లు తెప్పించిన సందర్భాలు చాలా ఉన్నాయండి. సో అవి ఈరోజు ఈ సైట్కి వస్తే నాకు అవన్నీ రిమైండర్ అవుతూ ఉన్నాయి. సో దర్శి అయిపోయింది. దర్శి తర్వాత చాలామంది కస్టమర్లు రఘు గారు ఇంకేమన్నా అంటే ఎంక్వైరీస్ బాగా ఉన్నాయి. మా దగ్గర సైట్ అయిపోయింది, డబ్బులు లేని అంటే వచ్చినాయి, కాకపోతే మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసాము, సైట్ డెవలప్మెంట్ చేసాము, ఆఫీస్ ఓపెన్ చేసాము. అప్పటికి ఉన్నది 4 10,000 రూపాయల జీతానికి జాయిన్ అయిన నా దగ్గర టెలికాలర్స్ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ జాను కానీ, దామిని కానీ, పూజిత కానీ, మొదట్లో వీళ్ళే, ఆ తర్వాత ప్రియా యాడ్ అయింది. వీళ్ళ 4తోనే దర్శి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం. 10,000 రూపాయల జీతానికి జాయిన్ అయిన పిల్లలు నేను ఇచ్చే అతి తక్కువ ఇన్సెంటివ్, చాలా తక్కువ ఇన్సెంటివ్ ఇచ్చిన మంచిగా ఇన్సెంటివ్ సంపాదించుకుంటా వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదిగిన విధానం చూస్తే, అరే నేను కస్టమర్లనే కాదు స్టాఫ్ని, నా దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ని కూడా బాగా చూసుకోవాలి, వీళ్ళు నా ఫ్యామిలీ అని చెప్పి మనం బాగా చూసుకోవడం, వాళ్ళు ఆర్థికంగా ఎదగడం చెప్తా ఉంటే, వాళ్ళ మాటల్లో చెప్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉండేది. హలో అండి అందరికీ, నా పేరు కృష్ణవేణి. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్కి రాకముందు నేను 2-3 ప్లేసెస్లో జాబ్ చేశాను. బట్ నాకు ఎక్కడా సాటిస్ఫాక్షన్ రాలేదు. 12 hours షిఫ్ట్ ఉండేది, నైట్ షిఫ్ట్ ఉండేది, డే షిఫ్ట్ ఉండేది, మంత్లీ వైజ్ మారుతూ ఉండేది, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుండేవి. నేను ఎక్కడా కన్సిస్టెన్స్గా చేయలేకపోయాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావడానికి సార్ చేసిన ప్రయత్నం నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, నాకు నా వాయిస్ అంటే చాలా ఇష్టమని. రీసెంట్గా ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్లో ఒక దీక్ష స్టార్ట్ చేసాం, అందరికీ తెలుసు కదా. ఆ దీక్ష స్టార్ట్ చేసి ఈ రోజుకి 8 days అవుతుంది. ఈ 8 daysలో చాలా మందిలో చాలా మార్పు వచ్చింది. అవునా, ఒప్పుకుంటారా అందరూ? నేనైతే చాలా మారాను. మా అమ్మకు చాలా హెల్ప్ చేస్తున్నా, మా నాన్నతో ఎక్కువ మాట్లాడుతున్నా, పొద్దున్నే నిద్రలేస్తున్నా. అసలు ఈ రోజు అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒకే ఒక్క వీడియోతో నాకు 30 మంది ఫాలోవర్స్ వచ్చారు. 20,000 మంది ఆ వీడియోని చూశారు. 20K వ్యూస్ వచ్చాయి, 30 మంది ఫాలోవర్స్ వచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మనలో ఉన్న స్కిల్ని బయటికి తీసుకురావాలంటే ఒక పర్సన్ ఉండాలి. అది ఆ అదృష్టం అందరికీ దొరకదు. బట్ ఇక్కడున్న 24 మందికి అవకాశం వచ్చింది. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. ఇలాంటి ప్లాట్ఫామ్ ఇంకెక్కడా దొరకదు. ఎంప్లాయీని ఎంప్లాయీగానే చూసే ఈ రోజుల్లో అందరినీ ఫ్యామిలీలా భావించి అందరికీ ఒక ఛాన్స్ ఇచ్చి నేనున్న ప్లేస్కి మీరు కూడా రండి అని దారి వేసి మరీ చూపిస్తుంటే మనం వెళ్ళకపోతే ఎలా? సో అందరూ ఖచ్చితంగా మీలో ఉన్న స్కిల్ని బయటికి తీసుకురండి. సార్ లాగా మనం కూడా కోటీశ్వర్లు అవ్వాలి, చాలా బ్రాంచెస్ స్టార్ట్ చేయాలి. ఆ బ్రాంచెస్కి మన 24 మంది మేనేజర్స్ అవ్వాలి. సో అందరి కోరికలు తీరాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు జుబేదా. నేను ఈ ప్రాపర్టీ ఎక్స్పర్ట్లో వచ్చిన తర్వాత రాకముందు ఎలా ఉండేదాన్ని అంటే, ఇంట్లో నాకు బయట ప్రపంచం ఏమీ తెలీదు. ఇంట్లోంచి బయటికి వచ్చానంటే గుమ్మం నుంచి బయటికి బురగా వేసుకొని రావడం, నలుగురిలో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది తెలీదు. కానీ ప్రాపర్టీ ఎక్స్పర్ట్లో వచ్చిన తర్వాత నాలో నేనే కొత్తగా చూసుకుంటున్నాను, ప్రతిదీ నేర్చుకుంటున్నాను, బయట ప్రపంచం తెలుస్తుంది. ప్రాపర్టీ ఎక్స్పర్ట్లో వచ్చిన తర్వాత స్టార్టింగ్లో నాకు కాలింగ్ ఎలా మాట్లాడాలో తెలియదు, లీడ్ అంటే ఎలా చేయాలనేది తెలియదు.
ఇప్పుడు లీడ్ వాల్యూ తెలుస్తుంది. ప్రాపర్టీ ఎక్స్పర్ట్లో వచ్చినాక నాకు సేలింగ్ ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, కాలింగ్ ఎలా మాట్లాడాలి అనేది అర్థమవుతుంది. నేను సిఆర్డిఏ లేఅవుట్లో సార్ చెప్పినట్టు 14 కాదు 24 చేయాలనుకుంటున్నాను కంపల్సరీ. తెలీదు, ప్రాపర్టీ ఎక్స్పర్ట్లో వచ్చిన తర్వాత 28 ఫ్లాట్లు చేశానండి. ఇంకా నేను ప్రతి వెంచర్లో కూడా 100కి పైగా చేయాలనుకుంటున్నాను. ఈ సిఆర్డిఏ లేఅవుట్లో కూడా బాగా 14 వెంచర్తో ఆగకుండా ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నాను. నా పేరు శిరీష అండి. నేను ఇంతకు ముందు 2 కంపెనీలలో వర్క్ చేశానండి, కానీ ఎక్కడ ఇంత ఫ్రీడమ్ అయితే లేదు. నేను అక్కడ హార్డ్ వర్క్ చేసా బాగా, అక్కడ హెల్త్ ఇష్యూ వచ్చిందని మానేశాను. ఇక్కడ నేను యూట్యూబ్లో చూసి సార్కి కాల్ చేస్తే సార్ రమ్మన్నారు. నాకు అడ్రస్ కూడా తెలియదు, చంద్ర సార్ నాకు చెప్పారు అడ్రస్ మొత్తం. నేను వచ్చాను. నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా అదృష్టవంతురాలని అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి నా పిల్లల జీవితాలు మారతాయి అని అనుకుంటున్నాను. అంతే, థ్యాంక్ యూ. నా పేరు జాను. దిస్ ఈజ్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్ సీనియర్ మోస్ట్ 4 ఇయర్స్గా చేస్తున్నాను. కాకపోతే టీమ్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పటి వరకు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను వచ్చినప్పుడు నేను ఒంటరిగానే ఉన్నా, నా తర్వాత దామ్ని, తర్వాత పూజిత, ఇలా మేము ఒక ముగ్గురుగా ఉండి ఈరోజు ఒక 24 మంది టీంతో ఇలా ఉన్నాము అంటే జస్ట్ ఇది ఒక 1 ఇయర్లో జరిగింది. స్టార్టింగ్ నేను శాలరీకే వచ్చాను. శాలరీకి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉండేదాన్ని, సార్ చెప్పింది వినడం కాదు. కానీ ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ నేను ఇప్పటి వరకు చేసిన 1 ఇయర్లో 250 ప్లాట్స్ సేల్ చేశాను. దాంట్లో 80% వితౌట్ విజిట్, కస్టమర్ సైట్ చూడకుండానే తీసుకున్నారు. అది దానికి రీజన్, దానికి ట్రైన్ అవ్వడానికి కూడా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ రఘు సార్ వల్లే. తర్వాత కొన్ని రోజుల తర్వాత చిన్న చిన్న హెల్త్ ఇష్యూ డిస్టర్బెన్స్ వల్ల నాకు శిరీష మేడం సపోర్ట్ ఒకటి వచ్చింది. మేడం కూడా ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకొంచెం ముందుకు వెళ్ళాము. సైట్ విజిట్కి కూడా వెళ్ళేదాన్ని కాదు, మేడం వచ్చిన తర్వాత, మేడం ఎంకరేజ్ చేసిన తర్వాత నేను సైట్ విజిట్కి రావడం స్టార్ట్ చేశాను. మేడమే వెళ్తున్నప్పుడు నేను ఎందుకు వెళ్ళకూడదని. ఇంట్లో కొంచెం అంటే మేము బుర్కాలు వేసుకొని ఇలా రావడం, ముస్లిమ్స్ మేము కూడా, ఈ రిస్ట్రిక్షన్ వల్ల కొంచెం బ్యాక్ అయ్యేదాన్ని. మా హస్బెండ్ అంటే నైట్ టైం లేట్ అవుతుందని అనడం వల్ల ఈరోజు ఆయనే తీసుకొచ్చి దింపి ఆయనే నన్ను తీసుకెళ్లే పొజిషన్కి వచ్చాను. ఆఫీస్కి వెళ్తున్నారంటే ఎప్పుడు వస్తావు అని అడిగేవాళ్ళు, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను కదా. కానీ నేను చదువుకుంది 7th క్లాసు. నేను అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నాలా టాలెంట్ ఉండి బయటికి రాలేని వాళ్ళు కూడా ఇంట్లో ఉండి నెలకి ₹1,00,000 సంపాదించుకునే అవకాశం ప్రాపర్టీ ఎక్స్పర్ట్లో ఉంది. మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరైనా సరే ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్లో రావాలి అనుకుంటే ఖచ్చితంగా రండి, మీ కలలు నెరవేరుతాయి. ఫైనాన్షియల్గా అయితే ప్రజెంట్ నేను సెటిల్ అయ్యాను. నాకు ఒక బాబు ఉన్నాడు, వాడు జపాన్ వెళ్ళాలనుకుంటున్నాడు చదువుకోవడానికి. వాడినైతే నేను అక్కడికి పంపించాలని డిసైడ్ అయ్యాను. ఓన్గా ఒక హౌస్ కొనుక్కోవాలని పెట్టుకున్నా. ఈ ఇయర్లో అది కంప్లీట్ చేయాలి. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, వాడికి కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి పంపిస్తున్నాను. ఆల్రెడీ వెళ్ళి మాట్లాడుకొని వచ్చాడు. డ్రైవర్ కింద బయటోళ్ళు ఎందుకు, మా బ్రదర్ని నాతో పాటు ఉంచుకోవచ్చు, నేను ఎక్కడికన్నా వెళ్ళాలన్నా డేర్గా తనతో వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో. వాడికి కూడా బయటికి వెళ్తే 20,000 కంటే ఎక్కువ శాలరీ రాట్లా, అదేదో నేనే ఇచ్చి నా దగ్గరే ఉంచుకుందాం అనుకుంటున్నాను. దిస్ ఇస్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ దామిని. హాయ్ 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 రాజు సార్. సో ఫస్ట్ రకరకాల జాబ్స్ చేసుకుంటూ ఉంటున్నాము, మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఎర్న్ చేస్తూ ఉన్నాము. ప్రాపర్టీ ఎక్స్పర్ట్లో రాకముందు ఒక లైఫ్, అసలు ఆ లైఫ్కి ఇప్పుడున్న జరుగుతున్న లైఫ్కి అసలు వేరియేషన్ చాలా ఉంది. ఇలా లైఫ్లో కూడా ఇలాంటి స్టెప్స్ తీసుకుంటాము, ఇలా ఆలోచిస్తాము, ఇలా ఎదగగలుగుతాము అన్నది ది బెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్లో మాత్రమే జరుగుతుంది. అది మాత్రం నాకు ఫుల్ ట్రస్ట్.
ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు బయట చేసే జాబ్స్లో చూసే సార్స్ కానీ అక్కడున్న వాతావరణం కానీ చాలామందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఫేస్ చేస్తారు. ఎందుకంటే శాలరీ కావాలి మనకి, లేచిన కాడ నుంచి యూజ్ అయ్యేది శాలరీయే. దానికోసం చాలామంది రకరకాలుగా కష్టపడుతూ ఉంటారు. మనం ఎదగాలి, మనతో చేసే వాళ్ళు కూడా ఎదగాలి, ముందుకు వెళ్ళాలి అని ఆలోచించే మనుషులు దొరకడం మాత్రం చాలా అరుదు. సో వాళ్ళతో ఉండి ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎక్కడైనా సరే మనకి సెటిల్ అవుతాము అని నమ్మకం కలిగితే గనక అక్కడే ఉండండి. అసలు ఎంత ప్రాబ్లం వచ్చినా అది మాత్రం వదులుకోవద్దు. అదే నేను వదులుకోకుండా ఈ ప్రాపర్టీ ఎక్స్పర్ట్లోనే ఉండి ఫైనాన్షియల్గా ఎదిగి ప్రతి వెంచర్లో కూడా సక్సెస్ని చూడాలనుకుంటున్నాను. సో ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ చదువుకుంటూ ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో సో ప్రాపర్టీ ఎక్స్పర్ట్ని కాంటాక్ట్ అవ్వండి. ఇందులో కనుక జాయిన్ అయితే కనుక మంచి లైఫ్ ఉంటుంది. లేడీస్కే కానీ జెంట్స్కే కానీ ఎవరికైనా మంచి లైఫ్ ఉంటుంది, ఫైనాన్షియల్గా ఎదుగుతారు. సో ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ప్రాపర్టీ ఎక్స్పర్ట్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఒకటి చెప్తున్నాను, మనకి ట్రస్ట్ ఉన్న చోటే మనం ఎదగగలుగుతాము. సో ఎక్కడ ఇలా చూసుకునే వాళ్ళైతే ఉండరు. సో ఇది మాత్రం నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ మీరైతే వదులుకోవద్దు, మీ కష్టాజితాన్ని మేము వృధా కాలేదు. నా పేరు పూజిత. నేను ప్రాపర్టీ ఎక్స్పర్ట్ రాకముందు చాలా జాబ్స్ చేశాను, కానీ ఇంత ఫ్లూయెన్సీగా ఫ్లెక్సిబుల్గా ఉండటం ఎక్కడ లేదు, ఏ ఆఫీస్లో కూడా లేదు. సో ఆ తర్వాత ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను. అసలు రియల్ ఎస్టేట్ అంటేనే ఇష్టం లేదు నాకు. మా ఫాదర్ కూడా రియల్ ఎస్టేటే చేస్తుంటారు. సో ఆయన్ని చూసి నేను అసలు రియల్ ఎస్టేట్కి రాకూడదు అనుకున్నాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను. వచ్చినాక కూడా నేను మాట్లాడలేను, టాకిటివ్ పవర్ నాకు లేదని చెప్పి నేను అకౌంట్స్లో ఉన్నాను. ఆ తర్వాత రిజిస్ట్రేషన్కి అన్నయ్య పుష్ చేశారు. రిజిస్ట్రేషన్స్కి ఎలా పుష్ అయ్యాను ఏంటో తెలియదు, కానీ ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయినాక ఒకళ్ళతో మాట్లాడటమే కష్టం అనుకుంటే ఒకేసారి రిజిస్ట్రేషన్స్కి ఒక 20-30 పెట్టాల్సి వచ్చింది ఒక డేలో. సో కస్టమర్స్ వస్తారు, వాళ్ళందరికీ ఆన్సర్ ఇవ్వాలి. ఒకళ్ళు అరుస్తారు, ఒక్కొక్కళ్ళు చాలా స్మూత్గా మాట్లాడతారు, ఒక్కొక్కళ్ళు అనేదాకా తీసుకెళ్తారు. సో ఆ తర్వాత అది మేనేజ్ చేస్తూ వచ్చాను. ఆ తర్వాత ఏంటంటే గ్రూప్ మేనేజింగ్ కూడా అన్నయ్య నేర్పించారు నాకు ఈ 41 days దీక్షలో. మీ అందరూ దీక్షలో పార్టిసిపేట్ చేస్తున్నారు, బట్ నేనేంటంటే మీ అందరికీ కనిపించట్లేదు అంతే. రిజిస్ట్రేషన్ పర్పస్ మీద నేను అక్కడే ఉండటం జరుగుతుంది. సో ఆ గ్రూప్ మేనేజింగ్ కూడా అన్నయ్య నాకు ఈ 41 దీక్షలో నేర్పించారు. ఇప్పుడు ఆ గ్రూప్లు అన్నీ కూడా మేనేజ్ చేస్తున్నాను, గ్రూప్ అంతా మేనేజ్ చేస్తున్నాను. అలాగే రిజిస్ట్రేషన్ పర్పస్ కూడా అన్నయ్య దాకా తీసుకెళ్ళట్లేదు. ఏదున్నా రిజిస్ట్రేషన్స్ కస్టమర్ ఏదైతే నీడ్ అంటున్నారో దాన్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నా దాకా అవ్వలేదు, పేమెంట్ దాకా వస్తుంది అంటే తప్ప అనేదాకా ఏది వెళ్ళనివ్వట్లేదు. సో ఆ పవర్ అనేది నేర్చుకున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడటమే కాదు, నా కింద 3 కాలర్స్ ఉన్నారు. ఒకళ్ళు రిజిస్ట్రేషన్లో ఉంటారు. నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా, నేను ఇంట్లోనే ఉన్నా, నాకు హెల్త్ బాగోపోయినా రిజిస్ట్రేషన్స్ ఎక్కడ ఆగవు. రిజిస్ట్రేషన్స్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. రైట్ నౌ కూడా కురిచేడు రిజిస్ట్రేషన్స్ 41 రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఈరోజు జరుగుతున్నాయి. అండ్ నేను కంచెన్చేర్ల రిజిస్ట్రేషన్స్ కూడా చేపిస్తాను. ఆల్ రిజిస్ట్రేషన్స్ నేనే చేపిస్తాను. ఎనీ వెంచర్ వెరీ షార్ట్లీ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ డాక్యుమెంటేషన్ ఆఫీస్ పెట్టబోతున్నాం. దానికి మేనేజర్ పూజిత. ఇంత సపోర్టివ్గా అనుకోలేదు. అసలు నేను ఒకటి ఏదైనా చేయగలనా లేదా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉండేదాన్ని. ఎప్పుడు కూడా ఏదైనా చేస్తే మనస్ఫూర్తిగా చేస్తాను, ఏది చేసినా మనస్ఫూర్తిగా చేస్తాను. కానీ ఇక్కడ అది గుర్తించి నాకంటూ నేను చేయగలను అని నాకంటూ ఒక ఆఫీస్ ఉంది ఇప్పుడు. అండ్ నా కింద నేను ఆఫీస్ పెట్టకముందే నా కింద కాలర్స్ ఉన్నారు. నేను రిజిస్ట్రేషన్స్ చేపిస్తున్నా, బుకింగ్స్ పడుతున్నాయి, రిజిస్ట్రేషన్స్ ఆగట్లేదు. ఏ వర్క్ అయినా నా తరపు నుంచి ఏది ఆగట్లేదు. అది అన్నయ్య వదిన ఇద్దరు గమనించారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రూప. ఫస్ట్ టైం నేను ఇలా మాట్లాడడం. సో ఇంతకుముందు నేను చాలా జాబ్స్ చేశాను, కాకపోతే నేను ఇప్పటి వరకు ఒక కంఫర్ట్ జోన్లోనే ఉన్నా. సో నలుగురితో మాట్లాడడం నాకు రాదు, ఒకరిని ఎదురుగా ఫేస్ చేయడం కూడా నాకు రాదు. సో ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్కి వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ దొరికింది. నా ఫస్ట్ ఫ్రెండ్ దామిని. నేను కొన్ని చేంజెస్ తీసుకొచ్చింది దామిని వల్లే. అంటే ఒక సపోర్ట్ ఇచ్చింది, ఫ్యామిలీగా సపోర్ట్ చేస్తారు, నువ్వు చేసుకో. కాకపోతే నాకు వీడియో అంటే ఇంకా భయం, ఒక ఫోటో తీయడానికి కూడా నాకు రాదు.
దానికి సపోర్ట్ శిరీష మేడం వల్ల నేను ఒక వీడియో చేశాను. కాకపోతే నాలాగా ఎవరైనా కంఫర్ట్ జోన్లో ఉండి బయటికి రాలేకపోతున్నారు, టాలెంట్ ఉండి రాలేకపోతున్నారంటే ఖచ్చితంగా రండి. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ మీ కంఫర్ట్ జోన్ తీసేసి మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే ఇస్తుంది. నా ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ఫ్యామిలీ అందరికీ హాయ్. అండ్ నేను ఇక్కడ జాయిన్ అయ్యి ఒక 5 months అయిందండి. సో బిఫోర్ దట్ నేను ఒక 6 years వరకు జాబ్ చేశాను. బట్ ఈ 5 months చేసిన జర్నీ అనేది నా 6 years జాబ్ అనేది తీసి పడేసింది. వేస్ట్ అని అనిపించింది. నేను 6 years వేస్ట్ చేశానా, ఈ 5 monthsలో చేసింది 6 years బ్యాక్ నేను చేయలేకపోయానా అని అనిపించింది. ఫస్ట్ థింగ్, నేను ఇప్పటి వరకు మనుషుల్లో కలవడం కానీ, ఆన్లైన్కి రావడం కానీ, అండ్ కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఏది లేదు. ఈ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఇక్కడ టీమ్ అండ్ మేనేజ్మెంట్ సపోర్ట్ వల్ల అంతా నేర్చుకున్నాను. సో ఒక పర్సన్ కంఫర్ట్ జోన్లో ఉంటే ఎలా ఉంటుంది అండ్ ఫ్రీడమ్ జోన్లోకి వచ్చి మన టాలెంట్ని బయట పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్లో జాయిన్ అయితే లైవ్లో చూడొచ్చు. సో ఎవరైనా కంఫర్ట్ జోన్లో ఉండి మనం చేయలేకపోతున్నాము, మనకు ఛాన్సెస్ రావట్లేదు అని ఫీల్ అవుతున్న వాళ్ళు ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు ఛాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్. హాయ్ అండి అందరికీ, నా పేరు ప్రియా. నేను చదువుకున్న ఎడ్యుకేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ చదువుతూ లక్షలు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఎవరికి సాధ్యం కాదు ఏంటంటే నాకే సాధ్యం అవుతుంది అది. సో నా ఫ్రెండ్స్ అంటే నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ బీటెక్స్ డిగ్రీస్ చేస్తున్నారు. సో వాళ్ళు సంపాదిస్తుంది ఎంత అంటే 10-20 వేలు. సో వాళ్ళతో కంపారిజన్ కాదు. సో అది చదువుకొని నేను ఈ ఫీల్డ్లోకి రావడం వల్లే ఇంత లక్షలు సంపాదించగలుగుతున్నాను. సో ఇక్కడికి వచ్చి నేను 9 months అవుతుంది. ఈ 9 monthsలో నా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉందంటే, స్టార్టింగ్లో నేను శాలరీకే వచ్చాను ఇక్కడికి. సో ఒక 10,000 జీతం కావాలని ఈ జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. స్టార్టింగ్లో ఎలా ఉందంటే నాకు సేల్స్ జరగలేదు, ఎందుకంటే నేను అసలు సేల్స్ నుంచి వచ్చింది కాదు ఇక్కడికి. రియల్ ఎస్టేట్కి సంబంధం లేని అమ్మాయిని నేను. నా ఏజ్ కూడా దానికి అసలు అవకాశం లేదు. నా ఏజ్కి రియల్ ఎస్టేట్ తెలుస్తుందా అంటే తెలియదు ఎవరికి. అలాంటి నేనే మంత్లీ ఒక 20 to 30 plots అమ్ముతున్నాను. సో ఇలా ఇంకా చాలామంది ఇంట్లో కూర్చొని ఫోన్లు చూసుకుంటా అంటే ఎలా సంపాదించాలని ఆలోచిస్తారు, కానీ దానికి పునాది ఎవరేయరు. మీరెవరైతే మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్లు ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు. మీ దగ్గర టాలెంట్ ఉందా, మా దగ్గర జాబ్ ఉంది. సో ఎవరైతే జాబ్ చేయాలని అనుకుంటున్నారో మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు మంచి భవిష్యత్తుని అనేది ఇస్తాము. మీ సంపాదనకి కౌంట్ చేసుకోవడానికి మీ చేతులు సరిపోనంత సంపాదన మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్లోనే సాధ్యమవుతుంది. దిస్ ఈస్ ప్రియా ఫ్రమ్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ బాగి. నా పేరు భాగ్యలక్ష్మి. నేను ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీంలోకి వచ్చి ఒక 5 months మాత్రమే అవుతుంది. నేను ఇంతకు ముందు ఒక 5 years వాలంటీర్ కింద చేశాను జాబు. అప్పుడు 5,000 వచ్చేది నాకు. 5,000 వచ్చిన పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళని చూసుకుంటూ ఏదో ఒకలాగా రన్ చేస్తున్నాలే అని చెప్పి అనుకున్నా. సడన్గా జాబ్ అనేది ఆ జాబ్ కూడా లేకుండా పోయింది. ఎక్కడికైనా వెళ్తే పొద్దునుంచి ఈవినింగ్ వరకు ఉండాలి, అది ఇచ్చే శాలరీ కోసం. నెలంతా కష్టపడినా కానీ నా పిల్లల్ని చూసేవాళ్ళు నాకు ఎవరూ లేరు, నాకు వెనక బ్యాక్ సపోర్ట్ లేదని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళకుండా ఒక 1 year వరకు ఇంట్లోనే ఉండి రీల్స్ చూస్తూ ఉండేదాన్ని. ఎందుకైనా మంచిది, మనం కూడా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా, అలా అయినా వెళ్ళి వీళ్ళకి సపోర్ట్గా ఉందాము అని చెప్పేసి నేను ముందడుగానే వేసి ఒకసారి లోకల్ యాప్లో అనుకుంటా మన జాబ్ గురించి అని పెడితే నేను జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ప్రతి సండే వీళ్ళు సైట్ విజిట్ ఉంటుంది, జాబ్కి రావాలి, సండే మీకు లీవ్ ఉండదు అని చెప్పారు. సండే లీవ్ లేకపోతే నాకు వద్దు ఈ జాబు, నేను రానులేండి మేడం అని చెప్పేసి స్పాట్ చెప్పేసి నేను వెళ్ళిపోయా. తర్వాత నెక్స్ట్ డే నాకు కాల్ చేసి, మేడము సండే రాకపోయినా పర్వాలేదండి, మామూలుగా మీరు చేసుకోవచ్చు పర్వాలేదు అని చెప్పారు నాకు. నేను ఎలా అయితే రావాలి, ఓకే నాకు 10,000 జీతం అయితే చాలు ప్రజెంట్ అని చెప్పేసి నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఒక్కొక్కరు ఇన్ని లక్షలు సంపాదించినప్పటికీ నేను కూడా కొంచెం కాకపోయినా వీళ్ళకంటే కొంచెం ఇప్పుడు నేర్చుకొని ముందుకు వెళ్దాము అని చెప్పి నేను స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఒక 15 ప్లాట్లు సేల్ చేయడం జరిగింది. ఆ 15 ప్లాట్లలో కూడా వీళ్ళందరూ ఎవ్వరు తీసుకోకపోయినా నా పిల్లలకి భరోసాగా ఉండాలి అని చెప్పి ఏదైనా నేను ఒక ఫ్లాట్ కూడా తీసుకోవడం జరిగింది. నా దగ్గర మనీ లేకపోయినా నా గోల్డ్ అంతా తాకట్టు పెట్టి నేను తీసుకున్నాను. ఈ 2 monthsలో కూడా నేను అది విడిపించుకోవాలి. ఈ వెంచర్లో నేను అప్ అనేది 41 days దీక్షలో కంప్లీట్ చేసేయాలి అని చెప్పి నేను టార్గెట్ కింద పెట్టుకున్నాను. ఓకే, దీనికంటే ఇంకా ముందు నేను ఎలా వెళ్ళాలి అంటే నేను ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఆర్థికంగా స్థిరపడాలి.
ఫ్యామిలీ అంటే నాకు వెనక సపోర్ట్ ఎవ్వరు లేదని అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు రఘు సార్ కానీ మేడం కానీ వీళ్ళు ఇచ్చే సపోర్టు బయట ఎవ్వరు నాకు ఇవ్వలేదు. ఇంత మంచి ఫ్యామిలీ నాకు అందినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు వీడియోస్ చేయడం రాదు, కెమెరా ముందు నించోవడం చాలా భయం. మాట్లాడడం అయితే అరుస్తాను నేను, కానీ నాకు వీడియోస్ చేయడం రాదు. ఇప్పుడిప్పుడే వాయిస్ ఓవర్ ఇవ్వడం అట్లా చిన్న చిన్నవి నేను మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇంకా ముందుకు ఇంప్రూవ్ చేసి ఫాలోఅప్ అనేది పెంచుకొని కస్టమర్స్ని చాలా ఎక్కువగా మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మేడంకి సార్కి థ్యాంక్ యూ. భాగ్య ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్. నా పేరు శిరీష. ఒకటి చెప్తాను, బిఫోర్ మ్యారేజ్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చి ఉంటే నా తల్లిదండ్రులను ఒక రేంజ్లో చూసుకునేదాన్ని. జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి కానీ బట్ ఇలాంటి ఆపర్చునిటీ రాలేదు, ఇలాంటి గ్రోత్ ఉన్న ఆపర్చునిటీ ఎక్కడ రాలేదు. స్టిల్ ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతాను. నా తల్లిదండ్రుల్ని బిఫోర్ మ్యారేజ్ ఇలాంటి ఆపర్చునిటీ వచ్చింటే ఒక రేంజ్లో చూసుకునేదాన్ని. ఇప్పుడు మీ అందరికీ వచ్చింది అలాంటి ఆపర్చునిటీ. దాన్ని ఎందుకు చిన్న చిన్న వాటికే మిస్యూజ్ చేసుకొని, ఇప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు ఒక మాట అన్నారంటే మనం అంటే ఇష్టం లేక అంటున్నారా? ప్రేమతోనే కదా మనల్ని గైడ్ చేయాలని, మనల్ని దారిలో చూపించాలని అంటున్నారు. అలాగే మనకు ఒక గురువు దొరికారు రఘు సార్ రూపంలో. ఆయన మిమ్మల్ని గైడ్ చేస్తారు తప్పించి మీ మీద కోపంతో కానీ అరిచినా కానీ మీరు బాగుపడాలని, మీరు ఎదగాలని, ఆయన దారిలో మిమ్మల్ని నడిపించాలని. అలాగే అక్కడ ఈ రోజుల్లో ఎవరున్నారు నాతో పాటు ఎదగండి, నాతో పాటు అక్కడ ఉండండి అని కోరుకునే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. ఇలాంటి ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని యూజ్ చేసుకోండి. అండ్ చిన్న చిన్న వాటికి ఒక్క దగ్గర ఆగిపోకండి. ఈ రోజుల్లో ఆడపిల్లలు మగపిల్లలకి సాటి రారు, మగపిల్లల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు ఆడపిల్లలు. సో మీ కాళ్ళ మీద మీరు ఇండిపెండెంట్గా నిలబడడానికి ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ అనే ఒక దారి మీకు చూపిస్తున్నాము. ఆ దారిలో ఆగిపోకండి. స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి, ఆ ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అక్కడ ఆగిపోకుండా దాన్ని క్రాస్ చేసి ముందుకెళ్తేనే మనం విజయాన్ని చూడగలం. సో ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ మీ కష్టాజితాన్ని వృధా కాదు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు దుర్గా ప్రసాద్. ఇంతకుముందు నేను మార్కెటింగ్ ఏజెంట్గా చేసేవాడిని. బయట ఏజెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయండి, నెలకి 1-2 కూడా అమ్మలేని పరిస్థితి. అలాంటి స్థితిలో ఉన్నాను. తర్వాత ఈ ప్రాపర్టీలోకి మా సాయి పుణ్యం అంటే వచ్చా. మా సాయి వచ్చి 1 year అయింది. సాయితో పాటు రోజు నేను అక్కడ చూస్తా ఉంటే సారు మీరు కూడా వచ్చేయండి అన్నారు. నేను కూడా దీనిలోకి వచ్చేసాను, మార్కెటింగ్ ఫీల్డ్ స్టార్ట్ చేశాను. అయితే ఈ జర్నీలో వచ్చేసరికి కొన్నాళ్ళ తర్వాత నాకు ఒక ప్రాజెక్ట్ అప్పచెప్పడం జరిగింది సారు. ఆ ప్రాజెక్టు చేయలేకపోయాను, కంప్లీట్ అవ్వాలా. కానీ దాని నుంచి నేర్చుకుంది ఏంటంటే నాకున్న అన్ని కూడా సరి చేసుకోవడం జరిగింది. ఈసారి నేను ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా ఇలా చేయకూడదు అనేది నేను దాంట్లో నేర్చుకున్నాను. మళ్ళీ ఇంకో బాధ్యత చెప్పారు, మార్కెటింగ్ కూడా తీసుకోమన్నారు. నేను స్టిల్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఆల్రెడీ స్టార్ట్ చేశాను. దీంట్లో ఈ వెంచర్లో వచ్చేసరికి ఒక 100 మందిని అపాయింట్మెంట్ చేస్తాను. ఏజెంట్ అని కదిలిస్తే ఇక్కడ ఎంత కమిషను, ఇక్కడ ఎంత ఇస్తారు అనేవాళ్ళే కానీ ముందు పనిచేద్దాం అనే వాళ్ళు ఎవరో లేరు. అందులో ఒకప్పుడు నేను ఉన్నాను, కాకపోతే నేను ఆ సిస్టంలో చేయలే, కంపెనీ పేరు చూసుకునే చేశాను. అందుకే ప్రాపర్టీలో నిల్చున్నాను. నాలాగా ఆలోచించే వాళ్ళందరూ మన ప్రాపర్టీలోకి వస్తే నా జర్నీ ఈ 10 yearsలో ఎంత మార్పు వచ్చిందో చాలామంది ఏజెంట్లు చేస్తున్నారు. ఫాలో అవుతున్న ఏజెంట్లు అందరికీ నన్ను చూసి మీరు కూడా మారతారని చెప్పి నాకు సార్ ఒక అవకాశం ఇచ్చారు. మీ అందరికీ కూడా నేను ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ అవ్వండి. నా పేరు దుర్గా ప్రసాద్. 9247237241 కాల్ చేయండి, కలవండి, ఆపర్చునిటీని తీసుకోండి, నాలాగే ఎదగండి, మన ప్రాపర్టీలో ఒక స్థాయికి వెళ్దాం. నాతో పాటు అందరూ జర్నీ చేయండి. థ్యాంక్ యూ. నాది వైఎస్ఆర్ కాలనీలోని స్టూడియో అండి. అయితే నా పేరు సార్ తెలీదు, దత్తా స్టూడియో అనే తెలుసు. 6-7 years నుంచి సార్ బాగా పరిచయం అండి. అయితే ఏంటంటే సారు స్టార్టింగ్ దర్శి ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి యూట్యూబ్లో వీడియోలు అవి చూశానండి. సార్కి ఒకసారి ఫోన్ చేసి సార్ ఇలా వద్దాం అనుకుంటున్నారంటే, బ్రదర్ రా నీకేంటి నేను ఉన్నా కదా అన్నారు. అయినా సరే నాకు స్టూడియో ఈ వర్క్ వలన ప్రెజర్ వలన రాలేకపోయానండి. అయితే మా ఫీల్డ్లో ఏంటంటే ఇప్పుడు ఇందాక ఇంకో మన సాయి చెప్పారు కదా, అలాగా అందులో 50 చేద్దాం అనుకున్నది 20కి 25కి కేకి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా దానికి మనకు విరక్తి కలిగి ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్ అసలు మనం చాలా ఇబ్బంది పడుతున్నాం, అమౌంట్ పరంగా కానీ దేని పరంగా అయినా సరే అని చెప్పేసి సార్ దగ్గరికి
ఇంకో 1 yearకి వచ్చానండి. అయితే ఈ 1 year ఎందుకు రాలేదా అని చాలా బాధపడ్డాను. మైక్లో మాట్లాడడం, ఇలా వీడియోలు చేయడం అవి అలవాటు లేవు. కాకపోతే అంటే ఏమన్నా వర్క్లో ఏమైనా చేస్తే వాట్సాప్లో స్టేటస్లో పెట్టడం, ఇన్స్టాలో పెట్టడం అలవాటాయి. కానీ అంటే ఇలా వీడియోస్ పెట్టడం అనేది అలవాటు లేదు. ఇక్కడికి వచ్చాక మాత్రం మామూలుగా అవి కూడా చేయాలన్న ఇంట్రెస్ట్ బాగా వచ్చిందండి. అవి చేస్తేనే మనం ఇది ఇవ్వగలం, లీడ్స్ ఇవ్వగలం, చేయగలం అని. వాస్తవానికి అయితే నా మీద నాకు నమ్మకం లేదు, కానీ నేను చేయగలను నమ్మకం ఇక్కడికి వచ్చాక వచ్చిందండి. అది చేస్తారని ఈ దీక్ష అయ్యేలోపు చేస్తారని నమ్మకం అయితే 100% వచ్చింది సార్. ఫ్లాట్ నేను వాస్తవానికి అయితే తీసుకొచ్చానండి. వాళ్ళు తీసుకొచ్చాక తీసుకోమని అసలు ప్రెజరే చేయలేదు. మన ప్రాపర్టీ ఎక్స్పోర్ట్ది ఉన్న ట్రస్ట్ వల్ల వాళ్ళే తీసుకున్నారండి. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది, నాకు చాలా పుష్యంగా కూడా అనిపించింది. అందుకనే అసలు వాస్తవానికి అయితే నేను చేయగలను అన్న నమ్మకం కలగలేదు. వాళ్ళుగా తీసుకొని వాళ్ళే చూసి ఆ వెంచర్ నచ్చడంతో ఖచ్చితంగా నేను అదే నన్ను చూసి కాదు, ఈ వెనకాల ఉన్న ఈ మన అది ప్రాపర్టీ ఎక్స్పర్ట్ని చూసి మామూలుగా తీసుకుంటారని నమ్మకం వచ్చిందండి. నాకే ఆశ్చర్యం వేసింది. ఫస్ట్ రోజు నేను సేల్ చేశానంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. అశ్విని వర్మ. నేను ఈ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్కి రాకముందు చాలా చోట్ల జాబులు చేశాను, ఎక్కడ కూడా ఇలా లేదు. ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ కంఫర్ట్ జోన్లో ఉండేవాడిని. డబ్బులు ఏముందో అసలు డబ్బులు సంపాదించాలని అసలు ఈ అవకాశం ఉండేది కదా. ఎందుకంటే నాకు అట్లా గడిచేది ఇంట్లో. నేను ఎప్పుడైతే అప్పుల పాలైపోయానో అప్పుడు అర్థమైంది మనకి ఇట్లా ఉంటే మనం అవ్వదు, బాగుపడాలి ఏదో ఒకటి అనుకుని నేను కొంచెం గట్టిగా సంకల్పం చేసుకున్న తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెంచర్లో నన్ను నేను నిరూపించుకుందామని కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాను. నా పేరు విష్ణు, అందరూ నన్ను బాబాయ్ అంటారు. మీ అందరూ నాకు ఇక్కడున్న అందరూ ఆడవాళ్ళు కూడా నా కూతురులతో సమానంగా భావించుకుంటాను. మా పిల్లలు కూడా మా మగవాళ్ళు కూడా నాకన్నా చిన్నవాళ్ళే. నాకు చాలామంది టీం సహకరిస్తున్నారు. కాకపోతే నేను ఇప్పటి వరకు ఒక్క ఫ్లాట్ కూడా అమ్మలేదు. స్వామివారి దయ వల్ల నేను పొద్దున్నే అది అనుకున్నాను, ఈ వెంచర్లో కంపల్సరీగా 30 ఫ్లాట్లు అమ్మాలని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే నేను అసలు ఫస్ట్ నుంచి బతికిన ఒక లైఫ్ వేరు. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఎక్స్పర్ట్లో వచ్చిన తర్వాత నా లైఫ్ మారిపోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. నా నేను బతికిన అసలు కూడా నా లైఫ్ వేరు, ఇక్కడ ఉండే జీవితం వేరు. అసలుకి ఎంత ఈ బర్ల రఘుబాబు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో నేను మారాలనుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి దయ వల్ల 30 ఫ్లాట్లు అమ్మాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా పేరు నందు. యాక్చువల్గా ఇంతకుముందు పడ్డ స్ట్రగుల్స్ అవన్నీ వదిలేసి ఒక మంచి కొత్త లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి విజయవాడ వచ్చాను. సో తర్వాత ఇంకా నాకు ప్రసాద్ సార్ పరిచయమయ్యారు. సో సార్ ద్వారా మనకి ఇక్కడ ఒక గొప్ప ప్లాట్ఫామ్కి అయితే వచ్చాను. నాకు అంటే గొప్పగా సక్సెస్ అవ్వాలి, నేనంటూ ఒక స్థాయికి వెళ్ళాలి అని గట్టిగా ఉండేది కదా. అది ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు అర్థమైందంటే మంచి ప్లాట్ఫామ్స్ సార్ మన కోసం గ్రీన్ ఫీల్డ్ హైవే వేస్తున్నారు అని బాగా అర్థమైంది. నేను ఫస్ట్ నుంచి సేల్స్ చేయలేకపోయినప్పటికీ ఇక్కడ ఎందుకున్నానంటే నేను ఖచ్చితంగా అవుతాను, నాకైతే నమ్మకం ఉంది, పక్కగా నేను అనుకున్నది అవుతానే ఫిక్స్ అయిపోయా. సో దాని ద్వారా ఇక్కడ ఉన్న సేల్స్ చేయలేకపోయినప్పటికీ అయితే బాగా నాకు తెలిసింది ఏంటంటే నాకు నేను ఫస్ట్ 2 months బ్యాక్ ఒక కస్టమర్ తగిలారు, శ్రీనివాస్ గారు అని. ఆ సారు మనకి వెంచర్ చూడలేదు, అసలు ఏం చూడలేదు. సార్ జస్ట్ సార్ పేరు వినడం వల్ల ఫుల్ అమౌంట్ కొట్టేశారు. అంటే అప్పుడు అర్థమైందంటే సార్ వాల్యూ ఏంటి అని అప్పుడు బాగా అర్థమైంది నాకు. మన దీంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు. ఆయన చెప్పడం వల్ల నాకు పిచ్చ క్లారిటీ వచ్చింది. జస్ట్ ఇంతవరకు ఆయన సైడ్కి కూడా రాలేదు, మనం ఆఫీస్ ఫోన్పే ద్వారా అన్నీ కట్టి ఫుల్ అమౌంట్ కూడా కట్టేశారు. సో అప్పుడు అర్థమైంది అంటే సార్ ఏంటి అని అర్థమైంది. మెయిన్ థింగ్ సారు పేరు చెప్తే నమ్మకం, ఒక బ్రాండ్, మనం ప్రాపర్టీ ఎక్స్పర్ట్ బ్రాండ్ అంటే సార్ పేరు చెప్తే బ్రాండ్, అది అర్థమైంది. సో నేను కూడా అలానే నాకు నా పేరు చెప్తే కూడా సార్ లాగా అలా కట్టేసేలాగా తయారవ్వాలనుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతాను అలా. గుడ్ ఆఫ్టర్నూన్ టీమ్, నా పేరు సయ్యద్ బాజీ. అందరికి ఒక విషయం, అందరికి ఒక కళ అంటూ ఉండొద్ది కదా. కళ ఇలా దగ్గర మొహం చూడు, విను ఫస్ట్. ఎందుకు మొహం ఎంత పెడతామో చెప్పుకుంటే మనిషికి అన్న వాళ్ళకి కళ ఉండిద్ది కదా. మన ఆఫీస్లో వాళ్ళు అందరూ ఉన్నారు, దగ్గర ఒక 20-30 మంది ఉన్నారు. అందరికి ఒక కళ ఉండిద్ది, సరేనా? అందరికి ఒక గోల్ ఉండిద్ది. ఎవరి గోళ్ళు వాళ్ళు సాధించాలంటే ఎవరికి ఉండాల్సిన వాళ్ళే చేయాలి కదా, అవునా కదా? కానీ ఇక్కడ మన 30 మందికి ఉన్న గోల్స్ కోసం త్రాపత్రయం ఏమంటారు తెలియదు, కానీ అది చేస్తారు. అది చేసేది మా సార్ రఘు సారు. మన 30 మంది గురించి కూడా ఆలోచించేది మా సారు.
ఇంకో విషయం ఏంటంటే మన ఆఫీస్లో ఎవరికైనా సరే నువ్వు ఇదే చేయాలి, ఇదే ఉండాలి అనేది ఎవరికి ఉండదు. నీ స్కిల్ ఏంటి, దాంట్లో నువ్వు బెస్ట్ ఏమి ఇస్తావు, అవునా కదా? నేను మార్కెటింగ్ చేశాను, ఇంతకుముందు చేశాను, కానీ నాకు డ్రైవింగ్ అంటే ఫ్యాషను. అందులోనే నువ్వు ఇది కాదరా, నువ్వు ఇది చేయాలి అనేది ఒక ట్రావెల్స్ అనేది నాకు ఎప్పటి నుంచో ఉన్నది. దానికి మా సార్ ఇప్పటి నుంచే నన్ను ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఒక బస్సులు కానివ్వండి, కార్లు కానివ్వండి, ఏదైనా కానీ ఇలా రావాలి, ఇలా చేయాలి అనేది నాకు ఇప్పటి నుంచే నేర్పిస్తున్నారు. కానీ నా కళ అంటూ ఒకటి నేను నెరవేర్చుకుంటాను. ఆ కళలో నాకు ఎప్పుడు తోడుగా మా సార్ ఉంటారు. అది ఖచ్చితంగా నేను చేస్తాను. నా ట్రావెల్స్ పేరు వచ్చేసి ఇప్పుడే డెసిషన్ పెట్టేసుకున్నాను. నా దగ్గర ఒక కారు లేదు, ఒక బస్సు లేదు, ఏం లేదు, ఒక రూపాయి కూడా లేదు. కానీ పేరైతే పెట్టేసుకున్నా, ఇదే కన్ఫామ్, బర్లా టూర్స్ అండ్ ట్రావెల్స్. గతంలో ఎన్నో ఉద్యోగాలు చేశాను కానీ ఎక్కడ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. రగన్న దగ్గరికి వచ్చిన తర్వాత నాకు చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు. రగన్న సొంత ఫ్యామిలీ మెంబర్ లాగే ట్రీట్ చేసుకున్నారు. ర్యాపిడోలో వేసాను గతంలో, కాకపోతే రగన్న ర్యాపిడో ఏంటో సేల్స్ చేసుకో అని చెప్పి సేల్స్ మీద గ్రిప్ తెప్పించారు. నేను వచ్చిన 1 ఇయర్లో నా వర్క్స్ చేసుకుంటా, డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటా, ఆఫీస్ని చూసుకుంటా 70 ప్లాట్లు అమ్మాను ఈ సంవత్సరంలో. నేను 70 ప్లాట్స్ అమ్మాను. అట్ ద సేమ్ టైం నా కష్టాన్ని గుర్తించి సేల్స్ కాదు, నువ్వు నా పక్కన ఉండాలి అని చెప్పి అన్నయ్య నాకు ప్రమోషన్ ఇచ్చి పిఏ కింద ప్రమోట్ చేశారు నన్ను. సో ప్రాపర్టీ ఎక్స్పర్ట్లో ఎలా ఉంటుంది అంటే సొంత మీ ఫ్యామిలీ మెంబర్ లాగే ట్రీట్ చేస్తారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానీ, సేల్స్ ఫీల్డ్ కానీ, ఏ ఫీల్డ్లో లేనిది ప్రాపర్టీ ఎక్స్పర్ట్లో కార్పొరేట్ స్టైల్ ఉంటుంది. యూనిక్గా మారాలి, ట్రెండీగా ఉండాలి, డిజిటల్ రూపంలో రావాలి అనుకుంటే కనుక ప్రాపర్టీ ఎక్స్పర్ట్ని విజిట్ అవ్వండి. ఈ నా జర్నీలో అనుకోకుండా పరిచయం అయ్యి సొంత అన్నకన్నా ఎక్కువగా ఉండి, ముఖ్యంగా బిజినెస్లో సో మొదటి నుంచి నాకు చేయందించి ప్రతి విషయంలో నాకు తన అనుభవాన్ని, సలహాలు, సూచనలు ఇస్తున్న ఒక వ్యక్తి ఉన్నారండి. సో ఆ వ్యక్తి క్యాపిటల్ హోమ్స్ ఎండి సుబాని అన్న. సుబాని అన్న మొదటి నుంచి నేను ఇలా కాన్సెప్ట్ అనుకున్నప్పుడు సో అన్న మాకు చేయందించాడు, మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు. మా ప్రతి జర్నీలో మాకు తోడుండి ఏ టైంలో నేను ఏదైనా అనుకోకుండా ఏదైనా రాంగ్ స్టెప్ వేసిన, ఏదైనా మిస్టేక్ జరుగుతున్న ఒక అన్నలాగా నాకు గైడెన్స్ చేసిన వ్యక్తి సుబాని అన్న. సో ఖచ్చితంగా ఇప్పటికీ కూడా సుబాని అన్నకు రుణపడి ఉంటాను. దర్శి 20 ఎకరాలు ఏదో కింద మీద పడి అమ్మేశాడు. రెండో ప్రాజెక్ట్ ఏం చేస్తాడా అని చెప్పి చూస్తున్నప్పుడు సుబాని అన్న ఒక 40 ఎకరాల ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు. సో దానికి యూనిక్గా పేరు పెడదాము, ఇది ఫ్యూచర్లో అంటే మనం చెప్తున్నాం కదా 20 ఏళ్ల తర్వాత 100 రెట్లు పెరుగుతుంది అనేసి. 20 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ని ఎవరన్నా చూస్తే ఇది అప్పట్లో ఈ రేటుకే అమ్మారా అని అనుకోవాలని చెప్పేసి ఏదైతే కురిచేడు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 40 ఎకరాల మెగా ప్రాజెక్ట్కి 1,00,000 ప్రాజెక్ట్ అని పేరు పెట్టాం. సో 1,00,000 ప్రాజెక్ట్ అని పేరు పెట్టి మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు చాలా మంది ఏంటంటే ఏదో అదృష్టం కొద్ది ప్రాజెక్ట్ అమ్మేశాడు, ఇప్పుడు 20 ఎకరాలు అమ్మడానికే నానా ఇబ్బందులు పడ్డాడు, ఇప్పుడు 40 ఎకరాలు ఎప్పట్లో అమ్ముతాడో చూద్దాము అని చాలా మంది ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, నన్ను తక్కువ చేసి చూసిన ఉన్నారు. నా దృష్టిలో సక్సెస్ అవ్వడం అంటే ఎక్కువ ప్లాట్లు అమ్మడం కాదు, ఎక్కువ మంది నమ్మకాన్ని సంపాదించడం. సో నాకు ప్లాట్ అమ్మడం చాలా ఈజీ, కానీ కస్టమర్ యొక్క నమ్మకాన్ని సంపాదించాలి. ఆ నమ్మకాన్ని సంపాదించాలంటే నేను ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, ఎంత క్లియర్ గా ఉండాలి అని చెప్పేసి ప్రతిసారి కూడా లీగల్ డాక్యుమెంట్ ని యూట్యూబ్ లో చదవటం, ఏ సర్వే నెంబర్లో ఎవరు ల్యాండ్ ఓనర్ ఉన్నారు, ఇందులో ఏ ప్లాట్ ఏది ఉంది, నేనే ఒక తండ్రిని అయితే, నేనే ఒక ఇన్వెస్టర్ని అయితే ఇక్కడ ప్లాట్ కొంటానా లేదని 1కి 100 సార్లు ఆలోచించి సైట్లు సెలెక్ట్ చేయడం జరిగింది. అనుకున్నా నేను కూడా 40 ఎకరాలు టైం పడుతుందేమో అని చెప్పేసి. దీనికి మధ్యలో కాంపిటీషన్, ఎందుకంటే ఎక్కడైనా ఒక ఫార్ములా సక్సెస్ అయిందంటే, ఒక బిజినెస్ సక్సెస్ అయిందంటే ఆటోమేటిక్ గా చాలా మంది వచ్చేస్తారు. నేనా ఒక సామాన్యుడిని, నా దగ్గర పెట్టుబడి లేదు, నా దగ్గర ఉన్నదల్లా కేవలం మీ నమ్మకమే. చాలా కంపెనీలు, ఆర్థికంగా నిలబడిన కంపెనీలు కూడా వచ్చి పోటీగా వెంచర్లు వేసినప్పుడు ఆ పోటీని తట్టుకోవడం కష్టమని అనిపించింది. కానీ తర్వాత ఆలోచిస్తే కస్టమర్లు మాట్లాడే మాటలు, కస్టమర్లు చెప్పే విధానం చెప్తే మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి 40 ఎకరాలు అమ్మడం పెద్ద కష్టం కాదనిపించింది. కస్టమర్లు ఇచ్చిన ధైర్యంతోనే, ఆ భరోసాతోనే రెండో ప్రాజెక్ట్కి వెళ్ళాము. ఆ ప్రాజెక్ట్ పేరు 1,00,000 ప్రాజెక్ట్ అని పెట్టాము. ఓపెనింగ్ ఎలా చేయాలనుకుంటుంటే ఓపెనింగ్ రోజే 300 ప్లాట్లు కొన్నారండి.
ఓపెనింగ్ రోజే 300 ప్లాట్లు కొన్నారు, అది ఒక్క రోజే జరగల. ఎలా అయింది అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తుంది, బిఫోర్ అడ్వాన్స్ గా నాకు అమౌంట్ కట్టారు. రఘు గారు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏది వస్తే అది నాకు ఇందులో ఒక మంచి ప్లాట్ ఆపండి. దర్శిలో మేము కార్నర్ అనుకున్నాము, ఈస్ట్ అనుకున్నాం, దొరకల, కనీసం నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మాకు ఆపండి అని చెప్పి చాలా మంది బిఫోర్ అడ్వాన్స్ కట్టారంటే అప్పుడు కలిగింది నాకు నమ్మకం. సో ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ అంటే జనాల్లో ఒక నమ్మకం, ఒక ట్రస్ట్, ఇది మన కంపెనీ అనే ఒక నమ్మకాన్ని ఉంది. ఎన్ని కంపెనీలు వచ్చినా సరే, ఎంత మంది పోటీ వచ్చినా సరే, నేను ఒకటే నమ్ముతున్నాను, నేను అమ్ముతుంది ప్లాట్లు కాదు, నేను సంపాదించుకుంటుంది కస్టమర్ల యొక్క నమ్మకం. అని ఆ నమ్మకంతోనే చాలా తక్కువ టైంలోనే 1,00,000 ప్రాజెక్ట్ ను కూడా కంప్లీట్ చేసుకొచ్చాం. 1,00,000 ప్రాజెక్టులో మధ్యలో వచ్చేపాటికి కొంత ఆర్థికమైన ఇబ్బందులు రావడం వల్ల కొంతకాలం రిజిస్ట్రేషన్ లేట్ అయింది. అయినా సరే కస్టమర్లు చాలా ఓపికగా వెయిట్ చేశారు. చివరాఖరికి దర్శిలో కొంచెం ఇబ్బంది పడ్డాము, రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసాము. కురిచేడులో కొంచెం ఇబ్బంది పడ్డాము, రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసాము. ఇక తర్వాత ఎలా అనిపించింది అని అంటే కస్టమర్లు చెప్పి, రఘు గారు ఇంకో మాకు ధైర్యం ఉంది, మాకు నమ్మకం ఉంది, మీ మీద నమ్మకం ఉంది, మీరు మంచి రోజు చూసి రిజిస్ట్రేషన్ చేయండి, మీకు వీలైనప్పుడు చేయండి అని చెప్పి డబ్బులు కట్టేసి వెళ్ళిపోతుంటే ఇంకా ఇంతకన్నా ఏం సంపాదించాలి, ఇంతకన్నా ఆస్తులు ఏం సంపాదించాలి. సో నాకు నా తల్లిదండ్రులు నేర్పించింది ఒకటే, ఎదుటి వాడిని మోసం చేసి వాడి కష్టార్జితం దోచుకోవద్దు, ఎదుటి వాడి కంచంలో అన్నం తీసుకొచ్చి నీ భార్య పిల్లలకు పెట్టొద్దు, అది రక్తపు కూడితో సమానం అని చెప్తున్నప్పుడు అది నా జీవితాంతం గుర్తుండిపోయింది నాకు అది. సో నాకు ఎవరిని మోసం చేయాలన్న ఆలోచన కానీ ఆశ కానీ లేదు, అలాగనే నేను కోట్లు సంపాదించాలన్న ఆలోచన కూడా నాకు లేదు. నన్ను నమ్మి ఎవరైతే ఉన్నారో కొన్ని లక్షల కుటుంబాలకి ఒక మంచి భూమిని, ఒక భూ యజమాని చేసి కొన్ని వందల వేల కుటుంబాలకి నేను జీవనోపాధి ఇస్తే చాలు. మీ అందరి ఆశీర్వాదం నా పిల్లలకి కోట్ల రూపాయల ఆశీర్వాదం అవుతుంది. ఈరోజు నేను, నా కుటుంబం, నా ఫ్యామిలీ బతకడానికి చాలు. ఇదొక బ్రాండ్ అవ్వాలి. నేను అమ్మే ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ అంటే ఇదొక బ్రాండ్ అవ్వాలి. ఆ బ్రాండ్ ని తయారు చేసేది ఎవరు అని అంటే మీరే. ఒక నమ్మకాన్ని కనుక సంపాదించే ఆ నమ్మకం ఎవరికైతే, ఏ కస్టమర్కి అయితే ఉంటుందో ఆ కస్టమరే ఈ కంపెనీని బ్రాండింగ్ చేస్తాడని నమ్మాను. ఈరోజు ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ కంపెనీ, ఇట్స్ అ బ్రాండ్. రియల్ ఎస్టేట్ లో ఒక బ్రాండ్ని క్రియేట్ చేశారు నన్ను నమ్మిన కస్టమర్లు. దర్శి, కురిచేడు 2 ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్న తర్వాత చాలా మంది కస్టమర్లు ఇలా అడిగేవాళ్ళు, రఘు గారు మాకు విజయవాడకు దగ్గరలో ఉన్న తక్కువ రేట్లో ఉంటుంది చూడండి, లేదంటే విజయవాడ చుట్టుపక్కల చూడండి, ₹1,00,000 ప్లాట్లోకి ఆల్రెడీ కొన్నాము, విజయవాడ దగ్గరలో కూడా ఇన్వెస్ట్ చేస్తామని అడిగినప్పుడు అసలు రియల్ ఎస్టేట్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనేది కస్టమర్లకు తెలియజేయాలి. అందరూ కూడా ఎలా అంటే రియల్ ఎస్టేట్ భూమిలో ఉన్నప్పుడు కొంటారు, అంటే మార్కెట్ బాగా భూమిలో ఉన్నప్పుడు, రేట్లు బాగా పెరిగిపోయినప్పుడు కొంటా ఉంటారు. సో నేను ఒక ప్రాపర్టీ ఎక్స్పర్ట్ గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మార్కెట్ పడిపోయినప్పుడు కొనాలి, రేట్లు తక్కువలో ఉన్నప్పుడు కొనాలి, రేట్లు పెరిగాక అమ్ముకోవాలి. చాలా మంది అమాయకులు, రియల్ ఎస్టేట్ అవగాహన లేని వాళ్ళు రియల్ ఎస్టేట్ భూమిలో ఉండగా, అంటే మార్కెట్ బాగా స్పీడ్ గా ఉన్నప్పుడు రేట్లు ఎక్కువ పెట్టి కొనేస్తూ ఉంటారు. సో ఇటువంటి కస్టమర్లు చూసిన తర్వాత, అదే విధంగా నాకు ఎవరైతే ఆల్రెడీ నా ఎగ్జిస్టింగ్ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో, అప్పటికే సుమారుగా దర్శిలో ఒక 500 మంది కస్టమర్లు, కురిచేడులో ఒక 1000 మంది కస్టమర్లు, అక్కడికే 1500 మంది కస్టమర్లు మనకి కుటుంబం సభ్యులు అయిపోయారు. సో ఆ కుటుంబ సభ్యులను ఎలా చేసామంటే, భవిష్య నగర్ ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో దీనికి భవిష్య నగర్ అంటే భవిష్యత్తు ఉంటుంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తే అని చెప్పి భవిష్య నగర్ ఫ్యామిలీ అనే ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఈ ప్రాజెక్ట్ లో కొనుక్కున్న కస్టమర్లు అందరినీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేయడం జరిగింది. అదే విధంగా 1,00,000 ప్రాజెక్ట్ లో, కురిచేడు ప్రాజెక్ట్ లో కొనుక్కున్న వాళ్ళందరినీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఎందుకు క్రియేట్ చేశామనంటే, భవిష్యత్తులో ఏదైనా కస్టమర్ వచ్చి, సార్ నాకు కష్టంగా ఉంది, నాకు ఆపద లేదా నాకు ఎమర్జెన్సీ అన్నప్పుడు నేను అమ్మి పెట్టాలి. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ఏ ప్రాజెక్ట్ చేసినా, ఏ ప్లాట్ అమ్మినా సరే తిరిగి రీసేల్ చేయగలిగితే మాత్రమే అమ్ముతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నా ఏ ప్రాజెక్ట్ లో మీరు కొన్నా సరే, మీకు ఆపద అవసరం అన్నప్పుడు రండి, ఖచ్చితంగా నేను దాన్ని రీసేల్ చేస్తాను, లేదంటే నేనే తీసుకుంటాను. ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడం అనేది ఈజీగానే ఉంది, బట్ అమ్ముకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాటన్నిటిని రివర్స్ చేస్తూ కస్టమర్ ఏ టైంలో ఆపద వచ్చినా సరే రిటర్న్ ఇస్తున్నాం కస్టమర్ కి, తన రీజన్ జెన్యూన్ అయ్యి. ఇప్పుడు సార్ హెల్త్ ప్రాబ్లమ్ తో వచ్చారు, సో నిమిషం కూడా ఆలోచించకుండా సార్ అమౌంట్ అనేది రిటర్న్ ఇస్తున్నాము. మీకు ఎప్పుడు అవసరం వచ్చినా సరే మీ అమౌంట్ మీరు రిటర్న్ తీసుకునే అవకాశం ఉంది. సో ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం అంటే ఆ మనీని బ్యాంక్ లాకర్ లో పెట్టుకున్నట్టే. సో మన దగ్గర ఏంటంటే ఇప్పుడు వరకు రియల్ ఎస్టేట్ లో ఎవరి విధంగా మనం రిటర్న్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ మీ ప్లాట్ అనేది రిజిస్ట్రేషన్ అయిపోయింది, మీరు డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఇంత కస్టమర్స్ ఎవరికైనా సరే 10,000 ఆఫర్ ఇస్తున్నాం, రిజిస్ట్రేషన్ ఆఫర్. సో ఆ 1 lakh లో 10,000 కట్ చేసుకుని 90,000 అనేది ఇస్తాం వాళ్ళకి. బట్ మీ విషయంలో ఏంటంటే, సో హెల్త్ ఎలా ఉంది అని కనుక్కొని, సో బాబు హెల్త్ బాగాలేదన్న విషయాన్ని మేము మెయిన్ గా పాయింట్ గా పెట్టుకొని, అది జెన్యూన్ రీజన్ అయితే రూపాయి కూడా కట్ చేయకుండా వాళ్ళ అమౌంట్ ప్రతిదీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వండి అని చెప్పారు.
సో మీకు ఎలా అనిపించింది సార్ ఇది? చాలా సంతోషంగా ఉంది మేడం. వేరే వాళ్ళైతే రూపాయి కూడా ఇవ్వను. నేను ఫోన్ చేసిన వెంటనే బాబుకి ఆరోగ్యం బాగాలేదంటేనే ఆలోచించకుండా నాకు అమౌంట్ రిటర్న్ చేస్తున్నాను. ఆల్రెడీ నాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. నా ప్రాబ్లం అర్థం చేసుకుని రిటర్న్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. బట్ ఇన్ ఫ్యూచర్ మీ అబ్బాయికి ఎటువంటి పరిస్థితి హెల్త్ ఇష్యూ వచ్చినా సరే మేము మీకు అండగా నిల్చుంటాం. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ అనే సంస్థ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. మీరు ఎప్పుడు భయపడవాకండి. థ్యాంక్ యూ సార్. సార్ కూడా చెప్పారు, నాకు ప్లాట్ తీసుకున్నా తీసుకోకపోయినా ఏదైనా అవసరం పడితే నాకు ఫోన్ చేయండి, మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం ఎప్పుడు మీకు సాయంగా ఉంటుందని చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఆ భరోసా కూడా ఇవ్వాలి. ఈ భరోసా ఇవ్వాలంటే కమ్యూనికేషన్ కొంత ఈజీ ఉండాలి. ఇప్పుడు సపోజ్ భవిష్య నగర్ లోదే ఒక ప్లాట్ ఉంది. సపోజ్ ఈ ప్లాట్ 371 అని ఒక ప్లాట్ ఉంది. ఇక్కడ ఈ 371 ప్లాట్ కస్టమర్ కి ఏదో ఆఫర్, ఏదో అర్జెంట్ ఎమర్జెన్సీగా డబ్బులు కావాలి. సార్ నా ప్లాట్ అమ్మి పెట్టండి అని అంటే నేను అమ్మి పెట్టాలి లేదా రిటర్న్ నేను తీసుకోవాలి. అమ్మి పెట్టడానికి ఈజీగా ఎలా ఉండాలంటే ఈ వాట్సాప్ గ్రూప్ లో కనుక ఈ ప్లాట్ నెంబర్ పెడితే నేను అటు పక్కన 376 అయినా ఇటు పక్కన 378 అయినా కొనుక్కునే అవకాశం ఉంటది. లేదు గతంలో చూసి దర్శిలో చూసి అందులో ఒక మంచి ప్లాట్ అందుబాటులో లేదని చెప్పి కొనకుండా ఆగిపోయిన ఉంటారు. సో వాళ్ళకి తెలియజేసే పరిస్థితి అవకాశం ఉంటుంది. సో అందుకని చాలా రిస్క్ అనుకుంటారు. వాట్సంగా అందరి కస్టమర్లు ఒక దగ్గర కూర్చోబెట్టాం, కానీ నాది రిస్క్ కాదు. ఎందుకంటే ఇది నా కుటుంబ సభ్యం, ఇది నా కుటుంబం. నా కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు తెలియాలి. ప్రతి ఒక్క కస్టమర్కి ప్రతి ఒక్కరు తెలియాలి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చుకుంటున్నారు. సో వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, ఒక భరోసాని ఇవ్వాలి అని చెప్పి ఆ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం, అందులో గ్రూప్లో పోస్ట్ చేయడం చేస్తాం. ఈ ప్రాసెస్లోనే చాలా మంది నన్ను అడిగారు, సార్ విజయవాడ చుట్టుపక్కల ఎక్కడైనా చూడండి అంటే వాళ్ళ గురించి ఆలోచించి ఇది రైట్ టైం. విజయవాడ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయాలంటే ఇది రైట్ టైం. ఎందుకంటే మార్కెట్ స్తబ్దతగా ఉంది, కస్టమర్లు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. రియల్టర్లు కూడా మార్కెట్ లో అంటే మార్కెట్ చేయలేకపోతున్నారు. సో ఇటువంటి సందర్భంలో తక్కువ ప్రైజ్లో కనుక నేను తీసుకొస్తే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో దీని తర్వాత మన థర్డ్ ప్రాజెక్ట్ కింద మనం మహాలక్ష్మి నగర్ తీసుకొచ్చాం, కంచించల్ల మహాలక్ష్మి నగర్. సో అందులో 102 ప్లాట్లే ఉన్నాయి అనే సందర్భంలో దాదాపుగా ఓపెనింగ్ రోజే 70 ప్లాట్లు సెల్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఆ ఏరియాలో కనీవిని ఎరిగిన కంచించల్ల పరిసర ప్రాంతాల్లో కనీవిరిగా ఎరిగిన రేటు, అంటే నా 12 ఏళ్ల రియల్ ఎస్టేట్ చేతిలో ఆ రేటుకి నేను ఎప్పుడు వినలేదు. అటువంటి రేటుకి ఇచ్చాను. ఆ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఎవరు అంటే ఒక్క రోజులోనే 70 ప్లాట్లు అమ్మగలిగాను అని అంటే నేను ఎక్కడ మార్కెటింగ్ చేయలేదు, ఎక్కడ యాడ్స్ ఇవ్వలేదు. కేవలం నా దగ్గర కొనుక్కున్న కస్టమర్లే వాళ్ళే చుట్టాల్లో రిలేషన్లో చెప్పి వాళ్ళే ఓపెనింగ్ రోజే 70 ప్లాట్లు సేల్ చేస్తే ఆ ఓపెనింగ్ రోజుని నేను ప్లాట్లు అమ్మే వెంచర్ ఓపెనింగ్ లాగా చేయలే, ఒక పండుగ వాతావరణంలా చేశా. నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేసిన ప్రతి కస్టమర్ని గౌరవించుకున్నా, సత్కరించుకున్నా, ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరం కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నాం. అదొక పండగ వాతావరణంలో చేసాం. సో ఇది చేయగలిగేది ఓన్లీ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ మాత్రం, ఎందుకంటే కుటుంబ సభ్యులతో చేసుకునే పండగ. సో భవిష్య నగర్ కుటుంబ సభ్యులు, భవిష్య నగర్ ఫ్యామిలీ, లక్ష ప్రాజెక్ట్ కుటుంబ సభ్యులు, లక్ష ఫ్యామిలీ, మహాలక్ష్మి ఫ్యామిలీ. అలాగే నేను నెక్స్ట్ ఏవైతే ప్రాజెక్ట్ చేసిన ఆ తర్వాత విజయవాడకు దగ్గరలో ఈదర్ అనే ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో ఆ ఏరియాలో కూడా అంత తక్కువ రేటుకి కనీ విని ఎవరు ఇవ్వలేదు ఇప్పటి వరకు. నేను ఎలా ఇవ్వగలుగుతున్నానంటే నేను వేలకు వేలు మార్జిన్ పెట్టుకోలేదు. ప్లాట్కి 5,000 ఉంటే చాలు, ప్లాట్కి 10,000 ఉంటే చాలు, ఈ స్టాఫ్ జీతాలు మెయింటెనెన్స్ తో చాలు అనుకునే వ్యక్తిని నేను. ఎలాంటిది అంటే ఒక ప్లాట్ అమ్మి ₹1,00,000 సంపాదించడం గొప్ప, లేదా 100 ప్లాట్లు అమ్మి లేదా 50 ప్లాట్లు అమ్మి ₹1,00,000 సంపాదించడం గొప్ప అంటే 50 ప్లాట్లు అమ్మి సంపాదించడం గొప్ప అంట. ఎందుకంటే నా మార్కెట్ బేస్ పెరుగుతుంది నాకు. సో నా కస్టమర్ బేస్ పెరుగుతుంది. మార్కెట్లో నన్ను ఒక బ్రాండ్ గా చూపిస్తారు కస్టమర్లు అనే ఉద్దేశంతోనే చాలా తక్కువ మార్జిన్ తో చేసాము. అది ఎదుర ప్రాజెక్ట్ కూడా ఆ రోజు మహిళా దినోత్సవం వచ్చింది. అంటే మా దగ్గర కొనుక్కున్న కస్టమర్లందరూ మహిళలందరినీ ఆహ్వానించి అదొక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా ఒక సెలబ్రేషన్స్ ఎలా ఉంటది అంటే కస్టమర్లు ఆ రోజు వెళ్తూ నాకు చెప్పిన మాట, రఘు గారు మేము సైట్ విజిట్ కి వచ్చినట్లేదు, మా ఫ్యామిలీ ఫంక్షన్ కి వచ్చినట్టుంది అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళకి హాస్పిటాలిటీ క్రియేట్ చేయడం. ఈవెన్ ఈ సైట్ విజిట్ జర్నీలో కూడా సో ప్రతిసారి కూడా కస్టమర్లు ఇబ్బంది పడకుండా సో ఎక్కడైనా లేడీస్ కి వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం, కానీ ఆ టైంలో ఎండలు ఉండే కొబ్బరి నీళ్ళు ఏర్పాటు చేయడం, మజ్జిగలు ఏర్పాటు చేయడం, సైట్ లో మంచిగా భోజనాలు ఏర్పాటు చేయడం, ఈవినింగ్ స్నాక్స్ ఏర్పాటు చేయడం, నాకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు. ఎందుకంటే నేను కస్టమర్ లా చూడట్లేదు మిమ్మల్ని, నా ఫ్యామిలీ మెంబర్ లా చూస్తున్నాను. కాబట్టి నా ఫ్యామిలీని నేను ఎలా చూసుకుంటానో అలాగే చూసుకుందామని నాకు ఉన్నంత వరకు అవకాశంలో. ఒక్కొక్కసారి కస్టమర్లు చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు, ఎక్కడెక్కడ నుంచి వచ్చేవాళ్ళు, నైట్ స్టే చేయాలంటే ఇబ్బంది, నైట్ స్టే కూడా నేనే ఏర్పాటు చేసేవాడిని. సో అలాగా వాళ్ళందరూ చెప్తున్న ఆ టెక్స్టిమోనియల్ చూస్తున్నప్పుడు నాకు ఖర్చు కానీ నేను పడిన కష్టం కానీ మొత్తం మర్చిపోయేవాడిని.
హై సార్, మీ పేరు సార్? శ్రీనివాస్ అన్న. ఎక్కడి నుంచి సార్? నేను హైదరాబాద్ నుంచి. ఓకే, మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ యాడ్ ఎలా చూసారు సార్ మీరు? నేను యాక్చువల్లీ ఆన్లైన్లో చూసి యూట్యూబ్లో చూసి నేను గెట్ బ్యాక్ అయ్యాను. సో నేను మా ఫ్రెండ్ కలిపి తీసుకుందాం అనుకున్నాం. సో మేము అనుకున్నట్టుగా లేవు, అంటే అక్కడక్కడ ఒక ఫ్లాట్ ఉందని చెప్పి మేము వదిలేసాం. తర్వాత ఇది యాక్చువల్లీ ఒకరోజు నైట్ 8:05కి 8:10కు నోటిఫికేషన్ వచ్చింది. నేను వచ్చిన వెంటనే మెసేజ్ పెట్టాను, నాకు నైట్ 11కే లేఅవుట్ పంపించారు. సో ఆ రకంగా మేము స్టార్ట్ చేసాము. ఓకే, సైట్ విజిట్ కి ఎలా జరిగింది సార్? మీ జర్నీ ఎలా ఎలా సాగింది ప్రాపర్టీ ఎక్స్పర్ట్ లో? బాగా జరిగింది మేడం. ఇక్కడ హాస్పిటాలిటీ కానీ ఎట్లా మీకు చాలా బాగా జరిగింది మేడం. అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 crore ప్రాజెక్ట్ 2 crore ప్రాజెక్ట్ అయినా నేను ఒక టెక్నికల్ ఎర్రర్ జరిగి మాకు రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. సో దానికి రఘు గారు లేదంటే వాళ్ళు రీచ్ అవ్వాల్సినంత అవసరం లేదు. సో ఈవెన్ crores of rupees ప్రాజెక్ట్ ఆగిపోతేనే జస్ట్ టెక్నికల్ ఎర్రర్ అని చెప్పి మెసేజ్ పెడుతున్నారు. సో రఘు గారు ఇచ్చిన అకామిడేషన్ కానీ అండ్ ఆయన కోఆపరేషన్ కానీ చాలా ట్రస్టబుల్గా ఉంది. అంటే ఈ రోజు మార్కెట్లో డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఫ్లాట్లు తీసుకోవాలని లేదు. బట్ అంటే ఇప్పుడు నేను కొంతమందితో మాట్లాడితే ప్రైస్ కాంపిటేటివ్ అన్నారు. అంటే ప్రైస్ వల్ల ఇంత వస్తుందని, ప్రైస్ వల్ల అనేది అంటే నేనైతే నమ్మట్లేదు. ఎందుకంటే ట్రస్ట్ని బట్టి అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు రఘు గారు నాకు ఇప్పుడు అంటే ఫర్ రోడ్ బిట్ ఇచ్చారు అనుకుందాం. సో అక్కడి నుంచి 1/2 kilometer వెళ్ళినా ఆ ప్రైస్కి ఇవ్వచ్చు కదా వేరే వాళ్ళు. సో మెయిన్ ఈజ్ ద ట్రస్ట్ నేను అనుకోవడం. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ అంటే ఒక మాటలో మీరేం చెప్తారు సార్? బిల్డింగ్ ట్రస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా తీసుకోబోయే కస్టమర్స్ కి మీ వైపు నుంచి సజెషన్ ఏంటి సార్? యాక్చువల్లీ మేము ఫస్ట్ కాబట్టి సైట్కి వచ్చి తీసుకుందాం అనుకున్నాం, కానీ సైట్కి కూడా అవసరం లేదు. సో ఎప్పుడు చూస్తే అప్పుడే తీసుకోమనేది నా సజెషన్. అసలు నో క్వశ్చన్ అండి. అంటే నేను ఇక్కడ ఒక పాయింట్ మాత్రమే స్ట్రెస్ చేస్తున్నాను. ఏంటి అంటే ఇప్పుడు ఫ్లాట్ కొన్న వాళ్ళందరి దగ్గర డబ్బులు లేవు, అలాగే డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఫ్లాట్ కొనట్లేదు. సో ఎందుకు కొనలేకపోతున్నారు అనేది అంటే మెయిన్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ లేకపోవడం వల్లే కొనలేకపోతున్నారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు రఘు గారు ఇప్పుడు ప్రాపర్టీ ఎక్స్పర్ట్ 3,000కి ఇచ్చింది, 2,000కి ఇచ్చింది, 1 lakh ఫ్లాట్ ఇస్తుంది అనేది మ్యాటర్ కాదు అక్కడ. సో మీరు అంతకన్నా 1 kilometer వెళ్ళి 50,000 కూడా ఫ్లాట్ ఇవ్వచ్చు. సో వాళ్ళని ఎందుకు పర్చేజ్ చేయట్లేదు అక్కడ కస్టమర్? సో ట్రస్ట్. ప్రైస్ కాంపిటేటివ్ అయితే కాదండి, ట్రస్ట్. ఆ తర్వాత మనకి లక్కీ గార్డెన్స్ అనే ఒక ప్రాజెక్ట్, ఒక 2 acres ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. అందులో కూడా 60 ప్లాట్లు దాదాపుగా ఒక రోజులోనే క్లోజ్ చేసాం. సో ఈ విధంగా ఈ జర్నీ సాగుతున్న టైంలో మార్కెట్లో ఒక పెద్ద బ్లాస్ట్ పడింది. మార్కెట్లో ఒక పెద్ద రెవల్యూషన్ చేంజ్ వచ్చేసింది. సరే, విజయవాడ చుట్టుపక్కల ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే రఘు గారు ₹1,00,000 ప్లాట్లు లేవా అని అడుగుతూ మొదలు పెట్టారు. దర్శి కురిచేడులో మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాము, రీషన్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్ కోసం వెతుకుతుంటే సో ఎప్పుడైతే కాంపిటేటర్లు పెరిగిపోయారో, చాలా వెంచర్లు పెరిగిపోయినాయో, సో అప్పుడు ఆటోమేటిక్ ల్యాండ్ వాల్యూస్ పెరిగిపోయినాయి. సో రేట్లు ఎక్కువ పెంచేశారు, ఎకరం పొలం వాల్యూలు ఎక్కువ పెంచేశారు. సో అలాగని చెప్పేసి మనం ఎక్కడ పడితే అక్కడ మన ప్రాజెక్టులు ఇప్పటి వరకు చేయలేదు. ఎప్పుడు చేసినా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే అది ప్రైమ్ లొకేషన్స్ లోనే, బాగా డెవలప్మెంట్ అయ్యే లొకేషన్స్ లోనే వచ్చింది. ఈ ప్రాసెస్ లో వెతుకుతున్నప్పుడు ల్యాండ్ రేట్లు పెరిగేపాటికి తప్పని పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా 1,50,000 చేయడం జరిగింది. అదే త్రిపురాంతకం వెంచర్. త్రిపురాంతకం వెంచర్ కూడా దాదాపుగా 20 acres ప్రాజెక్టు మంచి ప్రైమ్ లొకేషన్ లో తీసుకొచ్చాము. సో నేషనల్ హైవేకి దగ్గరలో తార్ రోడ్ ఫేసింగ్ అన్ని తీసుకొచ్చాము. తీసుకొచ్చి మేము అందులో కొంతవరకే, కొన్ని ప్లాట్ల వరకే మనం ₹1,00,000 ఇవ్వగలిగాము. ఎందుకంటే ల్యాండ్ రేట్ మనకి ఎక్కడైతే కొంత తగ్గిందో అక్కడ ₹1,00,000, ఎక్కడైతే ల్యాండ్ రేట్ పెరిగిందో రోడ్ల వైపు అక్కడ 1,50,000 పెంచడం జరిగింది. ఈ టైంలో జరిగింది ఒక మార్కెట్లో ఒక రెవల్యూషన్ ఏంటంటే చాలా కంపెనీలు వచ్చేసి ₹1,00,000 వేయటం జరిగింది. మార్కెట్లో చాలా కంపెనీలు ₹1,00,000 వేస్తున్న టైంలో మనం 1,50,000 పెట్టేపాటికి సో కస్టమర్లు ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొంటున్నారు, కానీ అసలు పర్పస్ మర్చిపోతున్నారు. సో ముఖ్యంగా మీ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్లు అందరూ కూడా కొందాం అనుకునే వాళ్ళు అసలు మనం ఎందుకోసం కొంటున్నాం ప్లాట్? భవిష్యత్తులో రేటు పెరుగుతుందని కదా కొనేది. ఆ ప్రాంతంలో రేటు పెరుగుతుందా లేదా అనేది మనం అనాలిసిస్ చేసుకోవాలి. సో అలా అనాలిసిస్ చేసుకోకుండా ఈరోజు ప్రాపర్టీ ఎక్స్పర్ట్ దగ్గర 1,50,000 ఉంది, ఇక్కడ ₹1,00,000 వస్తుంది కదా అని చెప్పేసి చాలా మంది కస్టమర్లు బయట వెంచర్ లో ఇన్వెస్ట్ చేయడం చూసాను. సో అలా అంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా, సో నాది ఒక్కటే కంపెనీ, బయట నాకు కాంపిటీషన్ గా చాలా కంపెనీలు వచ్చినప్పటికీ కూడా నేను ఎక్కడ రేటు తగ్గించలేదు, ఎక్కడ రాజీ పడలేదు. ఎందుకనంటే నాకు తెలుసు ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత పెరుగుతుంది అనేది. అందుకని రేటు తగ్గించకుండా సిల్ అమ్ముకుండానే వస్తున్నాం. సో ఈ త్రిపుర నగర్ వెంచర్ ని 20 acres డెవలప్ చేశాము. ఆల్రెడీ మీరు చూస్తున్నారు. సో వీడియోస్ ఇవన్నీ ప్లే అవుతాయి, చూడండి. ఈ త్రిపురాంతకం వెంచర్ ని అతి త్వరగా క్లోజ్ చేయాలి, నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలని ఆలోచించినప్పుడు చాలా మంది నాకు ఇచ్చిన సలహాలు ఏంటంటే రేటు తగ్గించండి రఘు గారు,
సో మీరు ₹1,00,000 చేయండి, కొనేవాళ్ళు చాలా మంది వస్తారని. సరే తగ్గిద్దామని చూసి ఎలా చూసినా సరే అది మనకి లాస్. సో ఫ్యూచర్లో మనం కస్టమర్కి ఇంకా ఏమన్నా అంటే ఇక్కడ రేటు తగ్గిస్తే సేల్ అవుతుంది అనేది నేను నమ్మను. క్వాలిటీ పెంచితే సేల్ పెరుగుద్ది అనేది నేను నమ్మే సిద్ధాంతం. క్వాలిటీ పెంచాలంటే ఏమి ఇవ్వాలి? కస్టమర్లు రేట్లు పెరుగుతుందో లేదో చూడకుండానే వెళ్ళి కొనేస్తున్నారు. అమౌంట్ బ్లాక్ అయిపోతే ఏంటి పరిస్థితి? దీనికి మనం ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలి. ప్రాపర్టీ ఎక్స్పర్ట్ నుంచి ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పేసి రియల్ ఎస్టేట్ చరిత్రలో నా అనుభవంలో నేను చెప్తున్నా, ఇప్పటి వరకు ఎవరు కూడా చేయని సాహసం, చాలా అతి పెద్ద సాహసం అనే చెప్పాలి. ఇది నేను నమ్మాను, నేను చేయగలను, అది నాకు తెలుసు. నా మీద నాకు నమ్మకం ఉంది, నా సంస్థ మీద నాకు నమ్మకం ఉంది, నేను చేస్తున్న మార్కెటింగ్ మీద నాకు నమ్మకం ఉంది, నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్వెస్టర్ల మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా నేను చెయ్యాలి అని చెప్పేసి ఇప్పటి వరకు ఎవరు చేయని సాహసం ఏంటంటే, ఇక్కడ రేటు పెరుగుతుంది, ఇక్కడ రేటు పెరగకపోతే 1,50,000కైనా కొను, ఇక్కడ 1,50,000 కొన్నా 5 ఏళ్లలో ఇక్కడ డబుల్ అవుతుందని చెప్పాలి కస్టమర్కి. ఆ భరోసాని ఇవ్వాలి, ఆ ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఆ లీగల్కి ఏవైతే కాసెస్ ఉన్నాయో అవన్నీ వెరిఫై చేసి సబ్ రిజిస్ట్రార్ గారితో మాట్లాడి అంతా చేసి నేను బై బ్యాక్ అగ్రిమెంట్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. సో ఇది మ్యూచువల్ అగ్రిమెంట్, కస్టమర్ కి నాకు జరిగే ఒక మ్యూచువల్ అగ్రిమెంట్. ఈ మ్యూచువల్ అగ్రిమెంట్ ని చాలా కంపెనీలు ఇస్తాయి. ఏంటంటే ఒక ఫార్మేట్ రాసిస్తారు, కంపెనీ సంతకం చేసి కస్టమర్ అది తీసుకెళ్తారు. రేపు పొద్దున అక్కడ డెవలప్మెంట్లు అవ్వకపోతే మేము అవుతాయి అనుకున్నాము, అవ్వలేదు అనుకుంటాం, అవ్వలేదు మేమేం చేయమంటాం అంటారు. సో అటువంటి పరిస్థితి నా కస్టమర్లకు రాకూడదు, నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేసిన నా ఇన్వెస్టర్లకు రాకూడదు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా 5 ఏళ్ల తర్వాత మీరు కొన్న ప్లాట్ డబుల్ అవ్వకపోతే నేనే తీసుకుంటాను అని చెప్పేసి, నేనే రిటర్న్ తీసుకుంటాను అని చెప్పేసి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ తయారు చేసి దాన్ని కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో లీగల్ గా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. అలా ఇస్తేనే కస్టమర్ నమ్ముతాడు అని చెప్పేసి ఆలోచనతో, అంటే కొత్త వెపన్ తో వచ్చాము. అదే విధంగా బై బ్యాక్ అగ్రిమెంట్ ని రిజిస్ట్రేషన్ చేసి ఈ రోజు కస్టమర్ కి ధైర్యాన్ని ఇవ్వబోతున్నాము. ఎందుకంటే ఈ రోజు నన్ను నమ్మి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే 5 సంవత్సరాలు ఖచ్చితంగా డబుల్ అవుతుంది. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న అది డబుల్ అవ్వాలంటే 10 ఏళ్లు పడుతుంది. బట్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్ గా ఉంటది, సెక్యూర్ గా ఉంటది, గ్యారంటీ ఉంటది. 5 ఏళ్ల తర్వాత రేటు పెరగకపోతే రఘు గారే తీసుకుంటాడు, ప్రాపర్టీ ఎక్స్పర్ట్ కంపెనీ తీసుకుంటుంది, నాకు డబ్బులు ఇస్తుంది అని నమ్మకాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఆ మ్యూచువల్ అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సరే 5 ఏళ్ళు బాగానే ఉంది రఘు గారు, మధ్యలో ఏదైనా అవసరం అయితే ఏంటి అని అన్నప్పుడు ఈ మధ్య నేను అమ్మిన 1,500 1,600 ప్లాట్లు చాలా మంది కస్టమర్లు ఆపద అని వచ్చారు. రఘు గారు ఇలా హెల్త్ ఇష్యూ ఉంది, ఆ రోజు మీరు చెప్పారు కదా మీకు అవసరమైతే చెప్పండి నేనే తీసుకుంటానని చెప్పినప్పుడు నేను ఇచ్చిన మాట తప్పకూడదు, అలాగని వెనకడికి వేయకూడదు అని చెప్పి చాలా మంది కస్టమర్లకి అవసరానికి నేను రిటర్న్ తీసుకోవడం జరిగింది, వాళ్ళు కట్టిన అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ జర్నీలో 1 ఇయర్ అయిపోయింది. సో 1 ఇయర్ తర్వాత ఏంటి అని ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలి అని చెప్పి ఆలోచించినప్పుడు, ఒకవేళ కస్టమర్ కి మొదటి సంవత్సరం వస్తే ఏంటి, అయ్యా నువ్వు ఈ రోజు కొనుక్కున్నావు, సంవత్సరం లోపు కనుక నీకు అవసరం డబ్బులు బయట ఎవరికి అమ్మాల్సిన పని నా దగ్గరికి రా, నేనే తీసుకుంటా, కానీ ఈ సంవత్సరంలో నాకు కొంత ఖర్చు అయ్యింది, ఈ మార్కెటింగ్ ఖర్చులు కానీ, మీ ట్రావెల్ ఖర్చులు కానీ, ఈ ఎలవెన్స్ ఖర్చులు కానీ కొంత అయింది, ఆ నష్టాన్ని నేను భరించలేను, కొంత భరిద్దాం అని చెప్పేసి ఒక 10% తగ్గించి కనీసం 90% కస్టమర్కి రిటర్న్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో 1 ఇయర్లో కనుక రిటర్న్ తీసుకోవాలి అని అంటే 10% కట్ చేసి 90% రిటర్న్ ఇస్తా అని చెప్పాం. సరే సంవత్సరం గడిచిపోయింది, 2వ సంవత్సరం వెయిట్ చేసాం. 2 సంవత్సరాల లోపు కనుక నీకు కష్టమైతే, నీకు ఆపదైతే ఎక్కడికి వెళ్ళాల్సిన పని నా దగ్గరికి రా, మన ప్రాపర్టీ ఎక్స్పర్ట్ కంపెనీ ఉంది, నీవు ఎంతకైతే కొన్నావో అంత రేటుకి నేనే తీసుకుంటా, 1,00,000 కొంటే ₹1,00,000 నీకు ఇస్తా, లాభం లేదు నష్టం లేదు, కనీసం నువ్వు పెట్టిన పెట్టుబడి ఇమీడియట్ గా నువ్వు తీసుకొని నీ అవసరాన్ని తీర్చుకునే పరిస్థితిని కల్పిస్తానని చెప్పి 2వ సంవత్సరం అలా ఇవ్వడం జరిగింది. 3వ సంవత్సరంలో కనుక కస్టమర్కి ఇబ్బంది అయ్యి వస్తే, నువ్వు ఎవరికి అమ్మాల్సిన పని మన కంపెనీ ఉంది, మన దగ్గరికే రా, నువ్వు కొన్న రేటుకే కాదు 2 సంవత్సరాలు వెయిట్ చేసిన దానికి 3వ సంవత్సరం నీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటు 7% బ్యాంక్ ఇంట్రెస్ట్ చేసి ఇస్తాను అని చెప్పి ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగాము, ఆ ధైర్యాన్ని ఇస్తున్నాం. అదే విధంగా 4వ సంవత్సరం 5వ సంవత్సరం కూడా బ్యాంక్ ఇంట్రెస్ట్ చేసి ఇస్తున్నాం. మొట్టమొదటి రోజు నుంచి మేము చెప్తున్నాము, మినిమం టు మినిమం రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడితే రాత్రి రేట్లు డబుల్ అయిపోతాయి, అక్కడ అవి వచ్చేస్తా ఇవి వచ్చేస్తా అంటే జనాలు నమ్ముతారు, దయచేసి అలా నమ్మకండి, అది జరగదు. ఒకవేళ అది జరిగితే అది మీ అదృష్టం, నీ కుటుంబం చేసుకున్న అదృష్టం, కానీ అదృష్టం మీద లాటరీ మీద ఆధారపడి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంటే చేయాలని చెప్పేసి ప్రతి కస్టమర్కి అవగాహన ఇస్తా. నేను చెప్పే లా ఒకటే, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే కనీసం 5 సంవత్సరాలు వెయిట్ చేస్తే మీరు కొన్నది డబుల్ అవుతుంది, డబుల్ అవ్వడానికి అవకాశం ఉంది. అదే కొంత టైం ఎక్కువ వెయిట్ చేస్తే, ఒక 10 ఏళ్ళు వెయిట్ చేస్తే నువ్వు కొన్నది ఒక 10 టైమ్స్ పెరుగుతుంది. అదే నీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఒక లాంగ్ టర్మ్ కనుక నువ్వు ఇన్వెస్ట్ చేయగలిగితే, 20 సంవత్సరాలు కనుక నువ్వు వెయిట్ చేయగలిగితే, నువ్వు ఏదైతే కొన్నామో అది 100% పెరుగుతుంది. ఈరోజు 1,00,000 కొనింది ఖచ్చితంగా ₹1,00,000 అవుతుంది. ఇది లా.
ఏ ఊర్లో చూసుకోండి, మీ ఇంటి పక్కన మీ చుట్టాలు, మీ పొలాలు, మీ ఊళ్ళు ఎక్కడైనా చెక్ చేసుకోండి. 20 సంవత్సరాల తర్వాత మీరు పెట్టిన పెట్టుబడి 100 టైమ్స్ పెరిగిందో లేదో చెక్ చేయండి. ఎందుకంటే ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ఏ వెంచర్ వేసినా సరే 20 సంవత్సరాల తర్వాత 100 టైమ్స్ పెరిగే లొకేషన్ లోనే మనం చేయడం జరిగింది. అలా ప్రైమ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం చేయడం జరిగింది. ఇంతకన్నా భరోసా ఏం ఇవ్వాలి నన్ను నమ్మొచ్చిన కస్టమర్కి? కదా, నన్ను నమ్మి వచ్చే కస్టమర్ కష్టపడి రూపాయి పోగేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అటువంటి కస్టమర్కి నేను ఏమి ఇవ్వాలి? మార్కెట్లో ఎంత పోటీ రాని, ఎంత ప్రెషర్ రాని, ఎన్ని కంపెనీలు రాని, బట్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ఒక బ్రాండ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ అమ్ముతుంది ప్లాట్స్ కాదు, భవిష్యత్తుని, నమ్మకాన్ని. ఎప్పుడైతే నేను ఆ నమ్మకాన్ని కలిగిస్తానో, నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే నా కంపెనీని పైకి తీసుకెళ్తారు, నా కంపెనీని బ్రాండ్ చేస్తారనే నమ్మకంతోనే నేను ముందడుగేస్తున్నాను. ఈ త్రిపురాంతకం వెంచర్ని జర్నీ తీసుకెళ్తున్నాను.
ఇయర్స్ ఇప్పటికి ఖచ్చితంగా 1 year అవుతుందండి. సో 1 year సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఈ 1 year సెలబ్రేషన్స్ సందర్భంగా నాది ఒక మాట చెప్తున్నాను. ఈ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ అనే సంస్థ తరతరాలు నిలిచిపోయి కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉపాధినిస్తూ కొన్ని కోట్ల మందికి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఈస్ రఘు బర్లా, ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్.